స్వప్న వెళ్ళిపోతావా? స్వప్న వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? దైవ నామస్మరణతో మనం దేన్నైనా సాధించవచ్చు అనేది అమ్మవారు నిరూపిత చేస్తారు. ఇక్కడ దైవం లేదు, దేవత లేదు, ఏమీ లేదు. అసలు మణిదీపేశ్వరి అమ్మవారు కాదు. వాస్తవం చెప్పాలంటే మణిదీపేశ్వరి అనే ఒక అమ్మవారే లేరు. లేదా? ఇప్పుడు వాళ్ళు మోసం చేస్తున్నారంటే అది మనం నమ్మాం కాబట్టి మోసం చేస్తారు. నెగటివిటీ రాకుండా ఎన్నో రకాలైనటువంటి యంత్రాలనేది అక్కడ ప్రతిష్ఠిస్తారు. దాంట్లో ఒకటే ఈ ఆవిడే మణిదీపేశ్వరి అని. అసలు అమ్మవారి రూపమే లేనటువంటి ఆవిడ మణిదీపం ఎక్కడ వచ్చింది? ఒకటి మనం అనుకోవాలి. అయినా జనం ఆగట్లేదు. ఏదో కోరికలు తీరుస్తున్నారని. వీళ్ళంతా ఈ మధ్యన ఏమవుతుందంటే ఒక గ్రూప్‌గా ఏర్పడుతున్నారు. ఒక తండోపతండాలుగా ఏర్పడి ఏదో రకమైన డ్రెస్ కోడ్ పెట్టుకొని సరే, ఇప్పుడు మణిదీపేశ్వరి విషయంలో ఇంకా నాయకులున్నారా? లేదంటే మంత్రాలు, తంత్రాలు ఉన్నాయనుకుంటున్నారా? ఆమెకైతే గుణం ఆవిడ దగ్గర ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా మన హిందూ దేవతలని అడ్డం పెట్టుకొని మణిదీపేశ్వరి అని చెప్పేసి ఆ దేవుడిని అడ్డం పెట్టుకొని ఇద్దరు భార్యాభర్తలు చాలా హిందూ ప్రజలని మోసం చేస్తున్నారని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి ఆ వీడియోనైతే చాలా వైరల్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఒక రకంగా మీడియాలో కూడా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చ అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ మనతో ఇవ్వడానికి, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత తెలుసుకుందాం. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? గుడ్ సార్. సార్ చూస్తున్నాం మనం మణిదీపేశ్వరి అని చెప్పేసి మీకు తెలిసిన విషయమే. సో ఒక రకంగా పీఓపీతో చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ మనం ఆలోచించుకున్నట్టయితే గనక మన హిందూ సాంప్రదాయంలో కొన్ని ఉన్నాయండి. అవేంటంటే సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయం ఒకటి. సనాతన ధర్మం అంటే మన భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఉండేటువంటి ధర్మం. దాంట్లో హిందూ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఈ హిందూ ధర్మంలో ఒకటి ఉంటది. ఏమిటంటే చెట్టునైనా, గుట్టనైనా, రాయినైనా, రప్పనైనా ప్రేమించాలి. దాన్నే దేవతగా చూసుకోవాలి. అమ్మవారిగా, స్వామివారిగా చూసుకోవాలనే ఒక నియమం అనేది హిందూ ధర్మంలో ఉన్నది. అలాగున్నప్పుడు మానవుడే దేవుడనే ఒక నినాదం కూడా ఉన్నది కదా! అంటే ప్రజలకి ఎదుటి వాళ్ళని నమ్మటం అనేది వాళ్ళ మూర్ఖత్వం కాదు, మంచితనం. ఆ అంటే మంచి కరెక్టే అంటారు ఇప్పుడు. లేదు, లేదు. కరెక్ట్‌గా మీరు క్యాచ్ చేయండి. ఇప్పుడు మానవి యొక్క అభిప్రాయం ఏంటంటే ఎవరినైనా ఒకళ్ళని నమ్మాలి గదా! ఒకళ్ళని నమ్మకపోతేనే కదా ముందుకు వెళ్తాం మనం. ఇప్పుడు వాళ్ళు మోసం చేస్తున్నారంటే అది మనం నమ్మాం కాబట్టి మోసం చేస్తారు. అంతే గదా! మనం వెళ్ళకపోతే ఇప్పుడు ఒక హోటల్ ఉంటుందండి. ఒక హోటల్‌లో ఎన్నో రకాల పబ్లిసిటీ చేస్తుంటాడు. లోపలంతా చెత్త చెదారం ఉంటది. పబ్లిసిటీ చూసి లోపలికి వెళ్తారు. ఎందుకంటే నమ్మకం మీదే వెళ్తారు. ఒక హోటల్ ఉంది. ఏదో మంచి ఫుడ్ ఉంటుందని వెళ్తారు. అక్కడికెళ్ళిన తర్వాత ఫుడ్ బాలేకపోతే ఎంత పబ్లిసిటీ చేసినా రెండోసారి వెళ్లరు. 10 మందికి చెప్తూ ఉంటారు. కానీ ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తారు కదా! ఎవరో ఒకరు. అంటే నమ్మకం. మనిషికి కావాల్సింది నమ్మకం గదా! ఆ నమ్మకాన్నే క్యాష్ చేసుకునే విధంగా చాలా మందున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రోజున మణిదీపేశ్వరి గురించి మాట్లాడుకుంటాం. అసలు మణిదీపేశ్వరి అమ్మవారు కాదు. వాస్తవం చెప్పాలంటే మణిదీపేశ్వరి అనే ఒక అమ్మవారే లేరు. లేదా? మణిదీపం అంటే అక్కడ అర్థం ఏంటంటే మనకి ముచ్చెన గుంత అంటారు. ఐడియా ఉందా? ముచ్చెన గుంత అంటే అవును. రోడేసినప్పుడు గుంతలు పడుతూ ఉంటాయి గదా! అట్లా. ఏంటిది ముచ్చెన గుంత అంటే? ముచ్చెన గుంత అంటే మనకి చిన్న మెదడు ఇక్కడుంటుంది. ఓకే. ముచ్చెన గుంత అంటే ఇక్కడుంటుంది. మన తెలుగు భాషలో ముచ్చెన గుంత అంటారు. ఓకే. ముచ్చెన గుంత అంటే అందరూ ఏమనుకుంటారంటే రోడ్డు మీద పడేటువంటి గుంతలు కావాలనుకుంటున్నారు. మనిషిలో ఉండేటువంటి భాగం. అచ్చా! ఓకేనా? చిన్న మెదడు అంటారు కదా! దాన్ని ముచ్చెన గుంత అంటారు. ఈ ముచ్చిన గుంతలో మనకి ఒక సిరి ఉంటుందన్నమాట. సిరం, సిరి ఇట్లా ఉంటాయి. ఓకే. సిరి అంటే బంగారం అంటారు ఇప్పుడు మనకి. అలా కాదు. సిరి అంటే కవచకుండకం అని అర్థం. ఓకే. మనకి కర్ణుడు ఉంటాడు కదా! కర్ణుడికి పుట్టుకతోనే కవచకుండకాలు వస్తుంటాయి. అతను వజ్ర వైడూర్యంతో పుడుతుంటాడన్నమాట. కవచకుండాలంటే చెవులకి ఉంటాయి, భుజాలకు ఉంటాయి. ఇలాగా పుడతాడన్నమాట. అలానే మణిదీపం అంటే అందులో ఒక పేరు. మీ పేరు కావ్య. నా పేరు గట్టుపల్లి సురేష్ బాబు. ఇలాగనే ముచ్చెన గుంతలో ఉండేటువంటి ఒక సిరం అంటారు దాన్ని. ఓకే. అది ఏమవుద్దంటే వాతావరణం ప్రకారంగా కలియుగంలో మారేటువంటి వాతావరణ ప్రకారంగా కాకుండా మనుషుల్లో అభిప్రాయ భేదాలు గాని,
హ్మ్. ఏదైనా చెడు నెగెటివ్ ఉన్నప్పుడా, పాజిటివ్ ఉన్నప్పుడో మారేటువంటి గుణం, లక్షణం కలిగినటువంటి విధానంగా ఉండేటువంటిది ఆ ఒక పేరు మణిదీపం. ఇప్పుడు బాగా ఎండలో వెళ్తాం. ఎండకు బాగా 40 డిగ్రీస్‌లో ఎండున్నప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తే మీకేమేస్తది? ఫస్ట్ దాహం వేస్తది. దాహమేస్తది. తర్వాత నీరసం వస్తది. తర్వాత పడిపోతారు. హ్మ్. కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంతే గదా! హ్మ్. అదే బాగా ఒక చలికాలంలోనో, వానాకాలంలోనో బయటికి వెళ్లారనుకోండి, హ్మ్. వేరే విధంగా ఉంటుంది. అవును. తిరగలుగుతారు తిన్నంత వరకిను. అవును. అక్కడ వాతావరణంలో వ్యత్యాసం వచ్చినప్పుడు మీలో తెలియనటువంటి హార్మోన్ ఇంబాలెన్స్ అవును. కావచ్చు, సిస్టమ్ అనేది చేంజ్ అయిపోతుంది. అవును. కదా! హ్మ్. అలానే ఈ మణిదీపం అనేది అమ్మవార్లకి ఉండేటువంటి ఇక్కడ మనకి సిగలో ఉండేటువంటి స్థిరం అన్నమాట దాన్ని. హుహు. అది ఏమవుద్దంటే వాతావరణ ప్రకారంగా అక్కడ హ్మ్. ఉండేటువంటి ప్రకృతి ప్రకారంగా కలర్స్ మారుస్తూ ఉంటుంది. ఊసరవెల్లి అంటారు. హ్మ్. హ్మ్. అలాగా కలర్స్ మారినప్పుడు ప్రకృతిలో ఎలాగ చేయాలి? ఏం చేయాలి? రెడ్ కలర్ బాగా వస్తే ఏదైనా వైరస్ వస్తుందని అర్థం. ఓకే. హ్మ్. అలానే గ్రీన్ కలర్ వచ్చిందనుకో ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయని అర్థం. హ్మ్. హ్మ్. వైట్ కలర్ వస్తే చాలా ప్రశాంతంగా ఉన్నాను. హ్మ్. గుడి అంతా చాలా బాగుంది అని అర్థం. హ్మ్. అలాగా కలర్స్ మారుస్తూ ఉంటుంది. బ్లాక్ కలర్ వస్తే ఏదో నెగటివిటీ వస్తుంది. చాలా హ్మ్. జాగ్రత్తగా ఉండండి. నాకు ఏదైనా యజ్ఞ యాగాలు చేయండి అని హ్మ్. అర్థం. ఇది హ్మ్. ప్రతి ఆలయంలో కూడా, హ్మ్. ప్రతి ఆలయంలో కూడా ఉండేటువంటి విధానం. అది మనకి ఆలయంలో ప్రతిష్ఠించే విగ్రహాలుంటాయి గదా! హ్మ్. ఇప్పుడు ప్రాచిత్యం చెందినటువంటి ఆలయాలుంటాయి. అమ్మవారు విగ్రహాలుంటాయి. హ్మ్. శక్తి పీఠాలుంటాయి. అలాంటి విగ్రహాలు ఉన్న దగ్గర అలాంటి శక్తి పీఠాల్లో యంత్ర, మంత్ర, తంత్ర ఉచ్చారణ ఉంటుంది. యజ్ఞ అవును. యాగాలు అవును. చేస్తారు. ఎంతోమంది ఉచ్చారణ చేసి, ఎన్నో రకాల యాగాలు చేసి ప్రతిష్ఠిస్తారు ఒక విగ్రహాన్ని. అవును. అలాంటి సందర్భంలో ఆకర్షణ యంత్రం, శక్తి యంత్రము, ముక్తి యంత్రము, ధన యంత్రము, యజ్ఞ యంత్రము, నెగటివిటీ రాకుండా ఎన్నో రకాలైనటువంటి యంత్రాలనేది అక్కడ ప్రతిష్ఠిస్తారు. హ్మ్. దాంట్లో ఒకటే ఈ మణిదీపం అనే పేరు. ఓకే. ఇంత అర్థం ఉంది. ఆ! హ్మ్. మణిదీపం అనే పేరు. హ్మ్. ఇది మనకి ఇక్కడ ముచ్చెన గొంతులో ఉండేటువంటి హ్మ్. మనకి కవచ కుండవు అంటారు. ఇది హ్మ్. అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా ఎవ్వరు ఇక్కడ బయటికి చెప్పరు. ఓకే. ఎవ్వరు కూడా చెప్పేటువంటి విధం కాదది. హ్మ్. అలాంటి పేరే ఈ యొక్క లలిత సహస్రనామంలో కూడా మనకి ఈ యొక్క మణిదీపేశ్వరి గురించి ఉంటుంది. హ్మ్. మణిదీపేశ్వరి అమ్మవారి పేరు మీద పాటలుంటాయి. అవును. ఎన్నో రకాల అవును. మంత్రాలుంటాయి. ఇక మణిదీపేశ్వరి అంటే గనక కొంగు బంగారం చేయు అటువంటి విధంగా ఉంటుంది. మణిదీపానికి మేజర్‌గా పేరేంటంటే జ్ఞాపక శక్తి అనేది. మనకి మెమరీ కార్డ్ ఉంటుంది కదా హ్మ్. ఫోన్‌లో. హ్మ్. హ్మ్. ఆ మెమరీ అనేది అమ్మవారికి ఉండాలి కాబట్టి, ఆ ఓకే. మెమరీయే మణిదీపేశ్వరి. హ్మ్. అసలు మణిదీప్ ఎవరు అమ్మవారు కాదు. హ్మ్. అమ్మవారు లేరు. ఆ హ్మ్. రూపమే లేదు. హ్మ్. ఓకేనా? మరిప్పుడు ఇకపోతే ఆమెకి రోజుకొక స్వామీజీ, రోజుకొక అమ్మవారని చెప్పేసని, రోజుకొక ఆవిడనేమనాలో కూడా అర్థం కాదు. మాతేశ్వరి అనుకోవచ్చు. హ్మ్. ఆ మాతేశ్వరి గారు ఇలా ఉన్నారు, ఇలా వచ్చారు అని చెప్పి ఒక విగ్రహాన్ని క్రియేట్ చేశారు. అవును. ఆవిడే మణిదీపేశ్వరి అని. అసలు హ్మ్. అమ్మవారి రూపమే లేనటువంటి ఆవిడ మణిదీపం ఎక్కడొచ్చింది? హ్మ్. ఒకటి మనం అనుకోవాలి. హ్మ్. రెండోది ఈ రోజుల్లో ఏమవుతుందంటే చాలామంది స్వాములు, చాలామంది గురువులు, నేనే గురువునని చెప్పి అవును. బుక్ అవును. చదువుకొని ఒక 4 మంత్రాలొస్తే చాలు అనుకోని, వారేం చేస్తారంటే ఏదో ఒక రూపంలో అమ్మవారినో, స్వామివారినో క్రియేట్ చేసుకుంటున్నారు. క్రియేట్ చేసుకొని ఈయనే అమ్మవారు, ఈయనే స్వామివారని వారికి అసలు ప్రపంచంలోనే లేనటువంటి విధంగా పూజలు చేయటం కానియండి, హోమాలు చేయటం కానియండి, ఇవి హ్మ్. చేస్తూ ఉన్నారు. హ్మ్. దానికి దేనికి అంటే మనకి మానవుల్లో తెలిసిన విధం ఏందంటే నీకు కానీ, నాకు కానీ ఒక ప్రాబ్లమ్ వస్తుంది. సారీ మీకు కానీ, నాకు కానీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనకి ఆరోగ్య సమస్యొస్తే మన చేతిలో ఉన్నంత వరకి టాబ్లెట్స్ వరకే ఇస్తాం. హ్మ్. అది మించిపోతే ఏం చేస్తాం? హాస్పిటల్. కదా! అలానే అప్పుల బాధ ఉన్నోళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, మన మానవుళ్ళు మొదటగా చెప్పాను. మనకేంటి అంటే నమ్మకం. అలానే స్వామివారిని నమ్ముకోవటం, అమ్మవారిని నమ్ముకోవటం అంటే మనకి ఎప్పటినుంచో మన పెద్దలు మనకు నేర్పినటువంటి నీతి. హ్మ్. హ్మ్. అదే విధంగా ఏ పుట్టలో ఏ పాముందో మనం అనుకున్నట్టుగా ప్రతిదీ మొక్కేటువంటి ధర్మం మన హిందూ ధర్మంలో ఉంది. హ్మ్. అదే విధంగా అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు ఎక్కడో వెలిచారు. ఈ హ్మ్. రోజుల్లో పబ్లిసిటీ చాలా ఈజీ. వెళ్తారు. వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూసుకుంటారు. హ్మ్. ఎక్కడైనా న్యాయం జరగొచ్చేమో, హ్మ్. ఎక్కడైనా నా సమస్యకి పరిష్కారం దొరకొచ్చేమో, నా హ్మ్. సమస్య ఉంది ఆకలవుతున్నప్పుడు నేను హోటల్ వైపు చూస్తా, లేకపోతే పెట్టే అమ్మని చూస్తా. మీరు ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నారు. నాకది అర్థమైంది. అహా! లేలే. కాకపోతే లేలే. అది ఇక్కడ చిన్న పాయింట్. హ్మ్. కదా! హ్మ్. అట్లానే మనం అక్కడికి వెళ్ళేసి మొక్కుకోవడం వల్ల నాకేదైనా మంచి జరుగుతుందేమో అనే ఒక విధంలో వెళ్ళేవాళ్ళు తప్పితే, హ్మ్. మీరు ఫస్ట్ అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ అనమాట. అలా విధంలో తప్పితే హ్మ్. మానవులు పర్టిక్యులర్‌గా వెళ్ళాలి. అక్కడ విగ్రహాన్ని పెట్టాలనేది లేదు. ఒకటి. హ్మ్. హ్మ్. రెండోది ఈ లోపున హ్మ్. మనకి మొన్న ఇక్కడ ఒకటి ఇక్కడ మనకి మంచిర్యాల సమీప దూరంలో భూమిలో నుంచి గుంతలు తీసి విగ్రహాన్ని ఒకటి తీశారు బయటకి. అక్కడ ప్రతిష్ఠించేసి ద్వైప నైవేద్యం పెట్టేసి ఎప్పుడో 300 సంవత్సరాల నాటి విగ్రహం అని చెప్పి చెప్తున్నారు. హ్మ్. అది కాదు.
హ్మ్. పురావస్తు శాఖ వాళ్ళు పోయిన తర్వాత చూస్తే అది 30 రోజులు, 40 రోజులు నాటి విగ్రహం అని చెప్పినారు. అయినా హ్మ్. జనం ఆగట్లేదు. ఏదో కోరికలు తీరుస్తున్నారని. వీళ్ళంతా ఈ మధ్యన ఏమవుతుందంటే ఒక హ్మ్. గ్రూప్‌గా ఏర్పడుతున్నారు. హ్మ్. ఒక తండోపతండాలుగా ఏర్పడి, ఏదో రకమైన డ్రెస్ కోడ్ పెట్టుకొని, హ్మ్. ఇది ఒక బిజినెస్‌గా అంటే మానవుని యొక్క హ్మ్. మనిషి జీవన శైలిలో ఏదైతే సెంటిమెంట్ ఉంటుందో, ఏదైతే వింటారో, ఏదైతే భయముంటుందో, ఆ పేరుతో డబ్బు సంపాదించుకునే దానికి కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. హ్మ్. ఆ సంఘాలే ఇలాంటి విగ్రహాలని, ఇలాంటి రూపకల్పనలు చేసి, నాకే అమ్మవారొస్తారు, నాకే హ్మ్. స్వామివారొస్తారని, ఈ రకమైనటువంటి విధానాలు పెట్టుకొని, హ్మ్. మానవ జీవితంలో ఏదైతే ప్లస్ పాయింటో, ఏదైతే మైనస్ ఉందో, దాన్నే క్యాష్ చేసుకునే విధంగా కొన్ని సంఘాలున్నాయి. హ్మ్. దాంట్లో ఒక భాగమే మన దీపేశ్వరి. హ్మ్. ఇప్పుడు చెప్పండి మీ అంటే క్వెషన్. ఇప్పుడు ప్రజలు వాళ్ళ నమ్మకంతోటి వాళ్ళెళ్తున్నారు. మరి కోరికలు నెరవేరడం అంటే ఎట్లా ఏ రకంగా నెరవేరుతున్నాయొచ్చు? అమ్మవారు కోరికలు నెరవేరుస్తుందా? లేదంటే వీళ్ళు చేసే ప్రయత్నాల వలనా? ఇప్పుడు మీకు సాలరీ ఇస్తే కదా జాబ్ చేస్తారు. అవును. నాకు డబ్బులొస్తేనే కదా పని చేస్తా. అవును. అంతే కదా! ఎక్కడైనా సరే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులుంటారు. ఒక మూవీ తీస్తూ ఉంటాం మనం. హ్మ్. మూవీలో ఇప్పుడు 'బాహుబలి' లాంటి మూవీసు ఎంతో డబ్బు పెట్టి తీస్తా ఉంటారు. దాంట్లో ఆర్టిస్ట్‌లే ఉంటారు. హ్మ్. అంతే కదా! ఆర్టిస్ట్‌లే ఉంటారు కదా! హ్మ్. సో, ఈరోజు నీకు రేపటి రోజున మీరు కూడా ఎక్కడైనా గొయ్యి తీయండి. హ్మ్. ఇక నాకొక విగ్రహం దొరికిందని చెప్పండి. మీ దగ్గర కూడా 100 మందొస్తారు. ఏముంది హ్మ్. మనిషికి 700, 800 ఉంటుంది మహా అయితే హ్మ్. రోజుకి. హ్మ్. అంతకుమించి ఏముండదు. హ్మ్. మహా అయితే రూ. 1000 ఉంటుంది. హ్మ్. మనకి కొన్ని కొన్ని అడ్డాలుంటాయి. పని చేసేవాళ్ళు. అవును. వాళ్ళందరికీ రూ. 1000 ఇస్తే ఆ రోజు పని చేస్తారు. అవును. సింపుల్. దాంట్లో ఎవరికీ హ్మ్. తెలియని విషయం ఇది. హ్మ్. అంటే వస్తారు. ఇప్పుడు మీరేది చెప్తే అది చేస్తారు. అంటే ఇప్పుడు ప్రజలకే నమ్మకం ఆమె కల్పిస్తుంది కరెక్టే. కాకపోతే మరి ప్రజలు ఇలాంటి వాటి ద్వారా పోవచ్చా? పోవద్దా? ఇప్పుడు ఒకటేనండి. హ్మ్. ఇక్కడ పోవచ్చా లేదనేది మనం చెప్పడానికి లేదు. అది హ్మ్. ప్రజలకి చాలా బాగా తెలుసు. హ్మ్. ఇప్పుడక్కడ మామూలుగా మనుషులు వెళ్తున్నారంటే నేను పోవద్దని చెప్పొచ్చు. అక్కడ మనుషులెవరున్నారు ఎళ్ళేవాళ్ళు? హ్మ్. అక్కడ ఏముందని వెళ్తారు? హ్మ్. ప్రశాంతమైనటువంటి హిందూ ధర్మంలో ఒక నియమం ఉంది. హ్మ్. ఇంట్లో పూజించుకో, తల్లిదండ్రులను అవును. పూజించుకో అవును. అని ఒక నియమం ఉంది. దానం చేయాలంటే 10 మందికి అన్నం పెట్టు. ఆ హ్మ్. నియమం హిందువులనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారు. హ్మ్. ఒకటి. రెండోది హిందువులనేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు వెలిచినాయి, ఎక్కడ పడితే అక్కడ అమ్మవారు వెలిచారంటే వెళ్లరు. హ్మ్. అక్కడ కేవలం కాంట్రోవర్సీ చేయడానికో, హ్మ్. లేదంటే అమ్మవారు అసలు అక్కడ ఉన్నారో లేదో చూడటానికో, లేకడా పెయిడ్ ఆర్టిస్ట్‌లు. హ్మ్. అక్కడ చెప్పి మైక్‌లో చెప్పి 2 రోజుల్లో ప్రాబ్లమ్ క్లియర్ అయిద్దండి. హ్మ్. అంతేనా? హ్మ్. క్యాన్సరొస్తే తగ్గుద్దా 2 రోజుల్లోను. లేదు. సో, అక్కడ ఏంటంటే వారి కర్మ బాలేకపోతే అట్లాంటియి పబ్లిసిటీ చేస్తా ఉంటారు. హ్మ్. ఒక మనిషికి అమ్మవారు పూనకం అంటే 2:30 నిమిషం వస్తది. దానికి కూడా ఎన్నో రకాల సాధన ఉండాలి. హ్మ్. మనిషికి అమ్మవారు అంత ఈజీగా పూనరు. ఎన్నో రకాల యజ్ఞ యాగాలు చేయాలి. సాధన ఉండాలి. హ్మ్. ఉపాసన ఉండాలి. పీఠాది ఉండాలి. హ్మ్. గద్దె వేసుకోవాలి. దానికి ఎన్నో రకాల ప్రాణాలు చేయాలి. ఒక మంత్రం చెప్పించుకోవచ్చు. అదేంటంటే వశీకరణ మంత్రం. ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళ దగ్గర వశీకరణం అని ఉంటుంది. తర్వాత ఏ విద్య రాదు. ఇక ఓకే. చాలామంది గురువులకు కూడా ఏ విద్య రావు. ఓకే. వశీకరణ విద్య వచ్చు. ఒక కస్టమర్ నా దగ్గరికొచ్చాడంటే వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి విద్య మాత్రమే వచ్చు. వేరే ఏది రాదు. వాళ్ళ దగ్గర నుంచి ఎంతైనా లాగుతారు. అంటే ఆ ఇప్పుడు, విద్య మాత్రమే ఇప్పుడు ఈ వచ్చు. జ్యోతి అనేటామె అదే చేస్తుందా? ఖచ్చితంగా. ఆ! ఏదో ఒక విద్య నేర్చుకొని, ఎవరో హ్మ్. ఒక శక్తి తీసుకొని, ఆ హ్మ్. శక్తితో క్యాష్ చేసుకునే విధంగా. హ్మ్. కాతే ఆ శక్తి ఏంటంటే 10 మంది వరకే పనిచేస్తది. 11ది కాంట్రవర్సీ బయటికి వెళ్ళిన తర్వాత హ్మ్. పబ్లిసిటీలో ఇలా అవుతారనమాట. హ్మ్. ఇప్పుడు ఎవరో ఒక అమ్మవారినో, స్వామివారినో దీక్ష తీసుకొని ఉపాసన చేసుకుంటే, నేను మంచి చేస్తా అని చెప్పి తీసుకుంటారు. ఈ రకంగా డబ్బుని చూసిన తర్వాత ఆశ పుట్టుతది కదా! అవును. ఖచ్చితంగా కాంట్రవర్సీ అయిపోతారు. అవును. బయట రోడ్డు మీద పడిపోతారు. హ్మ్. ఇట్లా అమ్మవార్లొచ్చి డాన్స్‌లేయటాలు ఇలాంటివి ఏవి ఉండవండి. ఆళ్ళకేం పని పాట లేదండి అమ్మవార్లకి. ప్రతిష్ఠించినటువంటి, ప్రాసిచ్చినటువంటి శక్తి పీఠాలున్నాయి. మరి అక్కడ శక్తి అంతా ఏం గావాలి? అవును. కదా! ప్రతి ఇంట్లో అమ్మవార్లంటే ఆడవాళ్ళని అమ్మవాళ్ళుగా కొలుస్తారు కాబట్టి, అలా దీవించుకోవచ్చు, అలా కొలుచుకోవచ్చు. కదా సార్ ఇప్పుడు నేను జూషిన మొన్న బల్కంపేట కూడా టెంపుల్‌కెళ్తే ఆడ చిన్న చిన్న పిల్లలకు గూడా రావడం జరుగుతుంది. నేను కాళికామాత టెంపుల్ పోయిన ఫలక్నామా. ఆడ చిన్న పిల్లలకు రావడం జరుగుతుంది. మీరేమో పూజలు, యాగాలు చేస్తే వస్తది అనేసి మీరంటున్నారు. మరి అది దాన్నేమనుకోవచ్చు? ఇక్కడ ఒకటండి. మనము హ్మ్. పుట్టినటువంటి నక్షత్రం ఒకటుంటుంది. ఓకే. ఆ నక్షత్రానికి కొన్ని రకాల ఆది పరాశక్తులనేది ఆవహిస్తూ ఉంటాయి. అచ్చా! వచ్చినప్పుడు మనకి ఒక్కొక్క దగ్గరికెళ్ళినప్పుడు మనకిలో ఉన్నటువంటి ఒక హార్మోన్ ఇంబాలెన్స్‌లు పడిపోతా ఉంటాయి. ఒక్కొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు హార్మోన్ ఇంబాలెన్స్ పడిపోతున్నప్పుడు బాడీలో ఏదో తెలియనటువంటి శక్తి ఆరంభమైతూ ఉంటది. అచ్చా! అదే అమ్మవారిగా వస్తూ ఉంటది. హ్మ్. అమ్మవారైతే 2:30 నిమిషం కన్నా ఎక్కువ ఉండదు. ఒకటి. రెండో హ్మ్. విషయం ఏందంటే, హ్మ్. మనము అమ్మవారు చెప్పారు, స్వామివారు చెప్పారని కోళ్ళని, మేకల్ని, పందుల్ని ఇలా బలి ఇస్తూ ఉంటారు. అవును. అమ్మవారి ఆలయాల్లో. హ్మ్. అమ్మవారు ఎవరు గూడా వచ్చి చెప్పరు నాకిది కావాలి అని. హ్మ్. అలా బలిచ్చినటువంటి ప్రాణం ఉన్న ప్రతిదీ మరణించిన తర్వాత ఆత్మ అయితది తెలుసా? అవును. ఆ ఆత్మ ఏం చేస్తదంటే ఆలయ ఆవరణలో తిరుగుతూ ఉంటాయి. ఆలయాల ఓకే. ఆవరణలో తిరుగుతూ ఉంటాయి. హ్మ్. పీతాత్మలంటారు. అవును. ఎందుకంటే చీమైనా మరణిస్తే ఆత్మగా మారి హ్మ్. ఓకే. చీమ చిన్నగా ఉన్నా ఆత్మగా ఉంటది. హ్మ్.
ఎందుకంటే మనుషులు మరణించినప్పుడు వారికి కింద తరాల వాళ్ళు వారికి క్రియలు చేస్తూ ఉంటారు. ఆత్మ ఓకే. శాంతి పలికి స్వర్గలోకానికి అవును. వెళ్ళటానికి. హ్మ్. అలా చేయనివే పిశాచులుగా తిరుగుతుంటాయి. ఇది తెలుసు కదా! వాస్తవమేనా అది? ఇది తెలుసు నిజంగా. కదా హ్మ్. మీకు? అవును. పిశాచులు దాని అవును. ఆత్మలు ఉన్నాయని తెలుసు అవును. కదా! అవును. మనిషి ఆత్మ తిరుగుతుందని. హ్మ్. అలానే హ్మ్. ప్రతి జంతువుకి కూడా ఆత్మ అనేది ఉంటుంది. హ్మ్. మరణించిన తర్వాత ఆత్మ అయితది. ఎవరైతే దాన్ని శిక్షించి మరణిస్తారో, ఎవరైతే దాన్ని నరికేసి చంపేస్తారో, హ్మ్. వారి తరపున ఆ పాపానికి మూటగట్టుకొని ఆ పాపం వాళ్ళని తీర్చుకునేదానికి ఆత్మలుగా గుడి ఆవరణలో తిరుగుతూ ఉంటాయి. హ్మ్. ఆవరణలో తిరిగినప్పుడు ఎవరైనా వాళ్ళ కులస్తులో, వంశస్థులో, హ్మ్. వారి యొక్క చుట్టాలో ఉంటారు కదా! ఆలయానికెళ్ళినప్పుడు చిన్న, పెద్ద అనేది తేడా లేదు. హ్మ్. ఎవరికైతే వీక్ ఉంటుందో, హ్మ్. ఎవరికైతే ఇమ్యూనిటీస్ తక్కువుంటాయో, వారికి ఆవహించేస్తది ఆత్మ. ఓకే. ఏది వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళో ఎప్పుడో ఓసారి హ్మ్. మొక్కుబడి తీరుస్తారు కదా! హ్మ్. అమ్మవార్లకి. హ్మ్. ఏది బలిచ్చేటువంటి కోళ్ళు, మేకలు. హ్మ్. ఆ ఆత్మలు అమ్మవారి దగ్గర దాకా ఎళ్ళలేవు. అవును. వెళ్ళకుండా ఆవరణ చుట్టూతా తిరుగుతూ ఉంటే, హ్మ్. వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ గడప దాటగానే నేనే అమ్మవారినని ఆవహిస్తాయి ఆత్మలు. హుహు. ఓకేనా? హ్మ్. ఆ ఆత్మలు ఆవహిస్తాయి. ఆ ఆవహించిన తర్వాత అక్కడ వీళ్ళు బలి చేశారు కదా! హ్మ్. బలి చేసిన ఆత్మలు కోపంగా ఉంటాయి. నన్ను చంపేసావని కోపంగా ఉంటాయి కదా! హ్మ్. ఆ కోపంగా ఉండేసి నేనే అమ్మవారినని అబద్ధం ఆడతాయి. నాకిది కావాలి. నేనే అమ్మవారిని. నేనది చేస్తా. ఇది నిజం అని చెప్తాయి. అమ్మవార్లు కాదు వాళ్ళు. ఓకే. అమ్మవార్లు అనుకునేటువంటి వీరనుకుంటారు. మనం ఇప్పుడు ఇంకొక విషయం సార్. ఇట్లనే బలిచ్చే టైంలో మేకకి కళ్ళు అది ఎన్ని పోసి చేస్తారండి. అది షేక్ అయితేనే కోయడం ఇవన్నీ అట్లా అంటే బలి ఏముండదు. ఇయ్యడం కరెక్టా కాదా అసలు? బలి ఎవరడిగారు? హ్మ్. మనకి తినడానికి గాని, అమ్మవార్లకి ఇవ్వడానికి గాని హ్మ్. శాకాహారాలు చాలా ఉన్నాయి. హ్మ్. ఎన్నో రకాల హ్మ్. పనసకాయ ఇస్తే మేకనిచ్చింది కాదు. పనసకాయ ఒకటిస్తే సింహం బలిచ్చినట్టు లెక్క. హ్మ్. కొబ్బరి బోండా ఒకటిస్తే మేక బలిచ్చినట్టు లెక్క. అలానే ఫ్రూట్స్ ఉంటాయి మనకి. హ్మ్. బత్తాకాయలు, హ్మ్. అరటిపళ్ళు, కోడిని బలిచ్చినట్టు లెక్క. ఓకే. అవి ఇవ్వచ్చు. అవి మనం తిని బ్రతకడానికి, జీవనశైలి కొనసాగించడానికి శాకాహారంగా చాలా ఉన్నాయి. హ్మ్. ఆకులున్నాయి. మనకి పాలకూర ఉంటుంది. తోటకూర ఉంటుంది. ఇవి చేస్తే ధనధాన్య ప్రాప్తి కలుగుతుంది. హ్మ్. అవి ఆవులు పెడితే ధనధాన్య ప్రాప్తి కలుగుతుంది. గరిక ఉంటుంది. మనముకి వడ్లు ఒలిచిన తర్వాత గడ్డి వస్తుంది. ఆ హ్మ్. గడ్డి ఆవులకు గాని, పశువులకు వేస్తే మనకి బతకడానికి జీవనశైలి, ఆత్మస్థైర్యం, హ్మ్. మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఉంటుంది. హ్మ్. ఎన్నో రకాలైనటువంటి శాకాహార వస్తువులున్నాయి మనకి. అవును. అలాంటివి తీసేసి 4 మేకలు, 4 కోళ్ళిచ్చేసి ఏదో అట్టహాసంగా చేస్తూ ఉంటారు. ఒక ప్రాణిని బలి అహా! ఇవ్వటం ద్వారా బలివ్వడం అమ్మవారి పేరు మీద బలిస్తారు. మళ్ళీ తినడం వీదే. నిజం అది దాన్నెట్లా చూస్తారు మరి? యాక్చువల్లీ ఏంటంటే, ఆ! మరణించిన తర్వాత ఆ! ఏదైనా సరే ప్రీతాత్మ అయితది. ఆ! అది మన భారతదేశంలో సనాతన ధర్మంలో ఒక భాగం. హ్మ్. కాబట్టి ఆ ప్రీతాత్మలన్నీ గూడా మన పిల్లలకి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనకు ఆవహించేసి నేనే అమ్మవారినని చూపిస్తాయి. హ్మ్. అమ్మవార్లు కాదు వాళ్ళు. హ్మ్. అయితే వాళ్ళని మన ప్రజలు నమ్ముతారు గదా! అమ్మవారు అనుకుంటున్నారు గదా! అమ్మవారే కావాలని జెప్పేసని నమ్ముతారు. హ్మ్. నమ్మేసి ఆ అమ్మవారికి కావాల్సిన కోరికలు తీరుస్తూ ఉంటారు. ఆ హ్మ్. అమ్మవారు ఈ పని చేస్తది, ఈ పని హ్మ్. చేయిస్తదని చెబుతుంటారు. అమ్మవార్లు అలా రారు. హ్మ్. ఇంకోటుంటదిక్కడ. హ్మ్. జోగినీలుంటారు. అవును. వీళ్ళకేందంటే కొన్ని రకాల ఉపాసనలు చేస్తూ ఉంటారు. హ్మ్. వారికేంటంటే ఆలయాల్లోకి వెళ్ళేటువంటి అనుమతి ఉంటుంది. గ్రామ దేవతలుగా ఉండేటువంటి అవును. వారు అవును. కొంతమంది వాళ్ళకి ఆవహిస్తా ఉంటారు. అవును. అందులో గూడా ఫేకులున్నారు చాలామంది. హ్మ్. ఒరిజినల్‌గా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అమ్మవారొస్తారు. హ్మ్. ఇలాగ ఏదో డబ్బు కోసమో, ఏదో ఆడంబరాటంగా చేసే సో, వాళ్ళకైతే ఇప్పుడు రారు. మనం ఎట్లా గుర్తుపట్టుకోవాలి సార్ అసలు? ఇప్పుడు అమ్మవారు చాలా 2,4 మంది నిమిషం కన్నా బాడీలో ఉంది అంటే గుర్తుపట్టే అవసరం లేదు. హ్మ్. ఇంకొకటి నాకిది కావాలని అమ్మవారు లేరు. ఓకే. ఇంకోటి మీకిది చేస్తా అనే అమ్మవారు లేరు. ఓకే. ఈ 3 చెప్పారంటూ అమ్మవారు రాలేదని లెక్క. హుహు. అది కాలజ్ఞానం చెప్పే అమ్మవారని, ఆ! నా జీవితాన్ని మార్చే అమ్మవారని. నిజంగా హ్మ్. అలా ఉన్నారు అంటే, హ్మ్. నిజంగా వాళ్ళున్నారంటే, వాళ్ళకి నేను 10 కోట్లైనా ఇస్తా నన్ను సీఎం చెప్పండి. నిజంగా చెప్తున్నా. నన్ను సీఎం చేస్తే 10,00,00,000 ఇస్తా. సరే ఇప్పుడు మీరు హ్మ్. చాలా క్లియర్‌గా చెప్తున్నారు. అమ్మవారు ఇవి కోరుకోదు అని జెప్పేసి. మరి మీరన్నట్టే జోగినీలు గూడా వాళ్ళు అంతా పూజలు జేసి, అంతా చేసి వాళ్ళు గూడా తీసుకొనొస్తారు. మేకలను పట్టుకొనొస్తుంటారు. వీడియోస్ మీరు జూషుండొచ్చు అదేనండి. అదంతా బలివ్వడానికి. కూడా ఆ! అమ్మవారు అడగదు. ఆ! ఇప్పుడు మరి వాళ్ళకి తెలియదంటారా? తెలియకుండా ఏముండదండి. ఆ! కానీ ప్రజల కోసమే కదా! ఏది చేసినా కూడా ప్రజల కోసం అని చెప్పి చేపిస్తూ ఉంటారు. ఏందంటే నిజమైనటువంటి జోగినీలు గావచ్చు, నిజమైనటువంటి వాళ్ళున్నారు అంటే గనక, హ్మ్. వారికి నిజంగానే అమ్మవారు వస్తే గనక హ్మ్. ఎందుకంటే జోగిని మనం అనకూడదు. ఎందుకంటే వాళ్ళలో చాలామంది నీతిగా ఉండేవాళ్ళు చాలామందున్నారు ఈ రోజుల్లో. హ్మ్. వారందరికీ కూడా అమ్మవారు వస్తారు. హ్మ్. కాకపోతే ఇవన్నీ బలులు అడగరు. హ్మ్. లేదు అలా వచ్చి అడిగారు అంటే గనక వాళ్ళకి కూడా మనం అన్నాం గదా! హ్మ్. ఇందాక మేకల్ని, మొక్కోళ్ళని బలిచ్చినటువంటి ఆత్మలు. అవే చోకి నేనే అమ్మవారిని చెప్తూ ఉంటారు. హ్మ్. అట్లాగా ఒక జోగినులే కాదండి. హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మవారు పూనారు అంటే, అలాంటి నరబలి గాని, అలాంటి జంతు బలి గాని అడిగారంటే వాళ్ళు అమ్మవార్లు కాదు అని అర్థం. వారికి ఈ ఆత్మలే అమ్మవారి రూపంలో వస్తారు. హ్మ్. అమ్మవారి రూపంలో మాయ. ఇప్పుడు మీకోటి చెప్తా. హ్మ్. ధనమైసమ్మ అని ఉంటుంది.
హుహు. ధనమైసమ్మ ఎక్కడుంటదంటే భూమిలోనే ఉంటది. ఆవిడకి రూపం లేదు. అందరూ చెప్తారు ఆవిడకేదో రూపం ఉంది అని. ఓకే. అందరికి చెప్తారు. ఆ ధనమైసమ్మకి రూపం ఉండదు. ఖాళీ మొండెం కనిపిస్తది. ఖాళీ తల కనిపిస్తది. తల వేరే దగ్గర ఉంటది. మొండెం వేరే దగ్గర ఉంటది. అచ్చా! హ్మ్. ధనమైసమ్మకి గొంతు ఉండదు. ఓకే. ఓకేనా. ఒక నాలిక బయట వేసుకొని నల్లని రూపంలోనేమో మెడ ఉంటది. ఏది మొండెం. హ్మ్. ఆ ఎర్రని రూపంలో తల ఉంటది ఆవిడకి. ఓకే. ఎక్కడ రూపం లేదు. కానీ ధనమైసమ్మ అనేది కోరుకుంటది. రక్తం కోరుకుంటది. హ్మ్. ఏదైనా నిధులు నిక్షేపాలు తీసినప్పుడు ఆ ధనమైసమ్మ కూడా ఒక ఆత్మ రూపంలో ఉంటది కానీ అమ్మవారి రూపం అని చెప్తారు అందరూను. అమ్మవారి రూపం కాదు. ఓకే. ఆత్మ రూపం అది. హ్మ్. ఆ ఆత్మ రూపంలో ఎన్నో రకాలైనటువంటి అడుగుతూ ఉంటదన్నమాట. రక్తం కావాలి, రక్తం కావాలని అడుగుతూ ఉంటుంది. మీరు ఎన్ని రకాల సింహాన్ని బలిచ్చినా సరిపోదు రక్తం. హ్మ్. ఆవిడ శాంతించాలంటే రక్తం ఇవ్వకూడదు. హ్మ్. రక్తం ఇస్తే మరి? భూమండలం మొత్తాన్ని చంపి తీసేసుకుంటది. మరెట్లా? కాదు. సొల్యూషన్? ఆవిడకి శాంతి పలకాలి అంటే గనక నమస్కారం చేసుకోవాలి. లేదంటే ఆవిడున్నటువంటి స్థావరానికి ఎళ్ళకూడదు. హ్మ్. శాంతి పలికేటువంటివి చాలా ఉన్నాయి. ఒక హ్మ్. నిమ్మకాయ చాలు. ఓకే. హిందూ ధర్మంలో నిమ్మకాయ చాలా పవర్‌ఫుల్. అవునవును. కొబ్బరి బొండ చాలా పవర్‌ఫుల్. హ్మ్. పసుపు, గంధం, హ్మ్. ఆవు పంచకం ఇలాంటివి చాలా ఉన్నాయి శాంతి పలికేదానికి. హ్మ్. అలాగ ముందు అడుగుతది. నాకు హ్మ్. రక్తం కావాలనగానే వీరు ఏదో దాన్ని బలిస్తూ ఉంటారు. అవును. అలా ఇవ్వకూడదు. హ్మ్. అలా ఇచ్చారు అంటే గనక అక్కడ ఫేక్ ఉన్నారు అని అర్థం. హ్మ్. ఇదొక్కటే నిజం. కాకపోతే ఇట్లా ఊర్లలో ఇవి చాలా జరుగుతున్నాయి. దున్నపోతులను గూడా బలివ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఒకవేళ లేకపోతే నమ్మేస్తారు. ఊరికే ఏదో ఒకటి జరుగుతది అనేసి గూడా చాలా మంది నమ్ముతారు మరి గదా సార్. ప్రపంచానికి ఏం జరగట్లేదు. హ్మ్. ప్రపంచానికి ఏం బలియ్యాలంటే మనుషుల్నే బలియ్యాలి ఇక. మరంతే గదా! సో, ఇక్కడ ఏంటంటే బలి అనే దానానికి గుమ్మడికాయ ఉంది. గుమ్మడికాయ బలిస్తే పెద్ద సింహాన్ని అవును. బలిచ్చినట్టే. అవును. హ్మ్. అలాంటివి మనకి హిందూ ధర్మంలో చాలా ఉన్నాయి. హ్మ్. ఇలాంటి మేకల్ని, కోళ్ళని బలివ్వకూడదు. హ్మ్. అలానే మణిదీపేశ్వరి గూడా హ్మ్. అలానే నేను అనుకుంటున్నాను. హ్మ్. ఇక మరి ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారనేది హ్మ్. తెలియాలి. ఇదెందుకు కూడా అయిందంటే హ్మ్. బ్రతకడానికి వేసుకున్నటువంటి వేషధారణ అని అంతే చెప్పొచ్చు. అంటారా? ఇక హ్మ్. మొన్న జూస్తే మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారు. హ్మ్. ఈ గాంధీ గారి వేషధారణలో పిల్లలు చంటి చంటి పిల్లలు గూడా సిల్వర్ కలర్ వేసుకొని అవును. రోడ్డు పైన అడుక్కుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ప్రభుత్వాలు ఏదైనా చొరవ చేసుకొని వాళ్ళకేదైనా స్థానం కల్పిస్తే చాలా మంచిది. ఎందుకంటే మనం ఈ రోజున ఇలా ఉన్నాము అంటే మనకు గాంధీ గారు ఎంతో ముఖ్యమైనటువంటి హ్మ్. ఘట్టం అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళ వేషధారణలో అడుక్కోవడం అనేది కొంతమేర బాధాకరంగా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఈ రోజు మనకి డబ్బులు అంటే గాంధీ గారు కనిపిస్తారు. ప్రతి ఇంట్లో గూడా మనం ఎట్లా బ్రతకాలో నేర్పినటువంటి విధంగా ఉండేటువంటి గాంధీ గారు మనం ప్రతిరోజు ప్రతి ఇంట్లో చూస్తూ ఉన్నాం. హ్మ్. ప్రతి జేబులో గాంధీ గారు లేకుండా బయటికి వెళ్ళలేం. అలాంటి విధంగా ఉన్నటువంటి గాంధీ గారిని మనం రోడ్డు పైన అడుక్కునే విధంగా ఉన్నారు అంటే, మనకు దాన్ని ఏ విధంగా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. హ్మ్. ఇప్పుడు నేను సహాయం చేయడానికి నా ఒక్కడి సహాయం సరిపోదు కదండీ! హ్మ్. అంతే కదా! అలానే ప్రజలొక్కటే కాదండి. హ్మ్. ఇలాంటి వాటిని ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకోవాలి. హ్మ్. ఇంకోటేంటంటే నాకు ఈ సందర్భంగా చెప్పాల్సిందేందంటే, ఒకటి ఇలాంటి మణిదీపేశ్వరులు ఈరోజొచ్చినోళ్ళు కాదు. హ్మ్. అంటే వీరు ఒక్కటే కాదండి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పుట్టుకొస్తున్నారు. బ్రతకడానికి వేసుకున్నటువంటి వేషధారణ. అడుక్కోడానికి అనేక రకాల వేషాలంటారు. అవును. అదే విధంగా ఒక ముసలాతను ఉంటారండి. హ్మ్. ఇక్కడ మనకి దగ్గరలో ఫిల్మ్ నగర్ అది మనకి ఇది ఉంటుంది గదా! దాన్నేమంటారు సర్కిల్. హ్మ్. ఫిల్మ్ నగర్ సర్కిల్ ఉంటుంది గదా! జూబ్లీ బస్ స్టాప్. హ్మ్. అక్కడ ఒక ముసలాయన ఉంటాడు. పెన్నులు పట్టుకొని అవును. అడుక్కుంటూ అవును. ఉంటాడు. అవును. మీరు చూసా. హ్మ్. చూస్తున్నట్టయితే గనక. ఆయనకి ఒక్కోసారి ఏందంటే చాలామంది పెన్నులు కొంటారు ఆయన దగ్గర. అవును. ఆయన నిజాయితీగా అడుక్కుంటాడు. అంటే అడుక్కునే విధానం ఎలా ఉండిద్ది అంటే, ఆయన ఆ వయసులో కూడా 78 సంవత్సరాలుంటాయి. పెన్నులు పట్టుకొని, "ఆ పెన్నులు కొనండి నాయనా" అని అడుక్కుంటాడు. అవును. అవును. నాకు అడుక్కోడాయన. 20 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు అడుక్కుంటుంటారు చేయి జాపుకొని. అవును. అవును. ఒక్కొక్కళ్ళు కారు అద్దాలు తుడుస్తూ ఉంటారు. అంటే అవును. అడుక్కునేవాళ్ళ విధానం చూడండి. వాళ్ళ నీతి చూడండి. అవును. వాడు పని చేసి డబ్బులు అడుగుతున్నాడు. అవును. ఒక్కొక్కడు అడుక్కుంటూ ఉంటాడు. అవును. సో, ఇలాంటి వాళ్ళందు గూడా మణిదీపేశ్వరి ఏంటంటే, అలా టైప్‌లో అడుక్కోవడం తప్పితే వేరే లేదని నా ఆలోచన. హ్మ్. మరి అలాగా. దీనివల్ల మీలాంటి వాళ్ళకి గావచ్చు, హిందూ దేవతల పైన గావచ్చు ఇంపాక్ట్ పడదంటారా? ఏం పడుతుందండి? హ్మ్. వీళ్ళ వల్ల ఈళ్ళకి ఇలాంటి వాళ్ళు 100 మంది కాదు. కోటి మందొచ్చినా మనకేమి ఇబ్బంది ఉండదు కదా! అలాంటి హ్మ్. వాళ్ళు రావడం వల్ల హిందూ ధర్మం అంటే ఏమిటి? హ్మ్. గురువు అంటే ఏమిటి? అనేది ప్రజలకు కూడా తెలుస్తూ ఉంటుంది. హ్మ్. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా హ్మ్. ప్రజలకి అవగాహన ఉంటుంది. ఎందుకంటే మన గురువుల్లో కూడా చాలా మందున్నారు. హ్మ్. లేరని చెప్పలేను. పాదసేవలు చేయించుకుంటూ నేనే దేవుడిని పాదసేవలు అవును. చేయించుకుంటా అవును. ఉంటారు. ఎకరాలు ఎకరాలు లాగేసి ఆలయాలు కడుతూ ఉంటారు. అవును. ప్రజల సొమ్ముతోనండి. అక్కడ మరి ఏం చేస్తారో తెలీదు గానీ. హ్మ్. ఒకడొస్తాడండి. అక్కడొచ్చేసి దశమహావిద్యల యజ్ఞం అని చెప్తున్నాడు. అసలు ఈ దశమహావిద్యలకి యజ్ఞాలేంటో, హోమాలేంటో నాకర్థం కాదు. హ్మ్. దశమహావిద్యలంటే రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించేటువంటి రాజులు. హ్మ్. వారు నేర్చుకునేటువంటి విద్యల్లో ఒకటి దశమహావిద్యలు. ఓకే. యుద్ధం రావాలి, చేతబడి చేయడం రావాలి. ఎదుటివారు ఏ విధంగా వస్తారో దానికి అపోజిట్‌లో వీళ్ళు బాగుండాలి కాబట్టి, అన్ని రకాల విద్యలొచ్చిన వాళ్ళే పోటీకి అర్హులు కాబట్టి దశమహావిద్యలంటే అది. హ్మ్. మరి దశమహావిద్యలు అమ్మవార్లంటున్నారు. మరి అవి ఎక్కడి నుంచో తెలీదు. మరి ఆ హ్మ్. హోమం చేసి అక్కడ మాంసం పెట్టి
అక్కడ మందు పెడుతున్నారు. మరి అది ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఉమ్, అసలు హిందూ ధర్మంలో అలాంటివి లేవు. ఉమ్, అలాంటి దశమహావిద్యలు లాంటివి లేవు. ఉన్నా కూడా అవి వేరే వేరే తతంగాలకి ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించేందుకు నేర్చుకునేటువంటి విద్యల్లో దశమహావిద్యలున్నాయి. 360 రకాల విద్యలున్నాయి. అంటే ఉంది అది. దశమహావిద్యలున్నాయి. ఓకే. దశమహావిద్యలంటే బాణసంచారం చేయటం, ఉమ్, ఎదుటివాడిని యుద్ధం చేసేటప్పుడు ఎలాగ వాడిని నిష్క్రియ చేయటం, ఇలాంటి విద్యలు నేర్చుకున్న దాన్ని దశమహావిద్యలంటారు. ఉమ్, కాలేజీలో పాఠాల్లాగానే ఉంటాయి. కానీ ఉమ్, వీళ్ళు దాన్ని ఏదో ఇంకా ఇక ఇది జేస్తేనే కోర్టు విషయం ఉందా? నీకు దశమహావిద్యలు 5,00,000 ఇచ్చేసి చేయించుకో. నీకు భార్య దూరమైందా? 5,00,000 ఇచ్చేసి దశమహావిద్యలు చేస్తా అంటే, అదెలా సాధ్యం నాకర్థం కాదు. ఉమ్. అదే దశమహావిద్యలు నా చేసి నన్ను సీఎం చేయొచ్చు కదా! నిజం చెప్తున్నాను. అదే దశమహావిద్యలు నా చేసి నన్ను సీఎం చేస్తే నిజంగా 10,00,00,000 ఇస్తా. ఆ, నేను కూడా. ఉన్నాయా 10 కోట్లు ఉన్నాయా మీ దగ్గర? ఎక్కడి దగ్గర అప్పు తీసుకొస్తా. సీఎం అయితే 10,00,00,000కి సమస్య ఏముంది? ఆ, ఆ సీఎం అయిననుకోండి, ఒక సిగ్నేచర్ చేస్తే 1,00,00,000 వస్తాయి. ఆ, 10,00,00,000 ఇవ్వడానికి పెద్ద సమస్య ఏం కాదు కదా! ఉమ్, అలాంటి దశమహావిద్యలైతే ఏం లేవు. అంటే దశమహావిద్యలున్నాయి. దాంట్లో హోమాలు చేసే విద్యలైతే నేను నేర్చుకున్నా తెలీదు. ఏ వేదంలో లేదవి. ఉమ్, ఇక గురువులను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఉమ్, ప్రజలు ఇలా నమ్మాలి అనేది ఏం లేకుండా పోతుంది. ఒకటండి ప్రజలకు అవగాహన ఒకటి. ఉమ్, మనకి ఆరోగ్యం క్షీణిస్తుంది అంటేనే హాస్పిటల్‌కి వెళ్ళండి. ఉమ్, నాకింక భూమి మీద అసలు ఇంక ఏ దిక్కుదావరం లేదు అంటే మంచి గురువుని ఎంచుకోండి. ఓకే. ప్రతిదానికి నేను ఎగ్జామ్ రాయాలని గురువు ఉంటాడు. నేను తినాలంటే ఇయాల ఏం తినాలి గురువు ఫోన్ చేస్తారు. ఇది కేవలం ఆ గురువు హిప్నటైజింగ్ చేస్తారు. ఉమ్, గురువు దగ్గరికి వెళ్తే హిప్నటైజింగ్ చేసి మన వైపు లాక్కుంటారు. ఓకే. అంతకుమించి ఏం లేదు. ఒక బీహార్ ఆయన ఉంటాడండి. బెంగుళూరులో ఒక 22 ఇయర్స్ పాప. ఉమ్, నాకు లవర్ కావాలని చెప్పి ఫోన్ చేస్తే చేస్తానమ్మా అని చెప్పి 3,000 దగ్గర మొదలుపెట్టి వామ్మో. 6,00,000కెళ్ళింది. ఉమ్, 3,000 దగ్గర మొదలుపెట్టి 6,00,000కి ఇచ్చుకుంటూ పోయింది. చివరికి ఏమైందంటే ఇది చాలా వైరల్ అయింది. మీ అందరికి ఉమ్, తెలిసి ఉంటది. చివరికి ఏమైందంటే 6,00,000 తీసేసుకొని నా దగ్గర ఇంక డబ్బులు లేవు గురువుగారు. మరి ఆయన కావాలంటే ఆయన లేదు ఏం లేదు. వస్తే నా దగ్గరికొచ్చేసి లేకపోతే చచ్చిపోమని చెప్తే చచ్చిపోయింది ఆ అమ్మాయి. వామ్మో. సూసైడ్ చేసుకుంది. ఉరేసుకుంది. చాలా వైరల్ అయింది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఒక గురువు వల్ల. అలాగా ఒక గురువు నుంచి ప్రతిరోజు కూడా ఎంతో మంది బాధిస్తూ ఉన్నారు ఈ రోజున. చాప కింద నీరులా ఉంటున్నారు ఈ రోజున. అంటే మీరే చెప్తున్నారు ఇప్పుడు ఎక్కువ నమ్మొద్దు అని చెప్పేసి మిమ్మల్ని. కరెక్టే గదండీ! ఉమ్, అవసరం ఉంటేనే ఎళ్ళాలి. లేకపోతే ఎందుకు? నిమిషానికి సెంటిమెంట్‌లకు గురువు ఏం చేస్తాడు? ఉమ్, జాతకం అని ఎళ్తున్నారు. మనము జాతకం చూపించుకున్న ప్రతిసారి కూడా మన ఆయుష్‌లో ఒక సెకండ్ పోతుందని అర్థం. మన జాతకం మనం ప్రతిసారి చూసుకోకూడదు. ఉమ్, ఓకేనా? అలా చూసుకుంటే మన ఆయుష్ పోతుంది. క్షణం పాటు మన ఆయుష్ పోతుంది. నరదిష్టి, నరఘోష ఇవన్నీ పెరిగిపోతాయి. ఇవన్నీ గురువులు చెప్పరు. అలా డబ్బులు వారి కావాలి. స్వార్థం. డబ్బులు కావాలి. నువ్వొచ్చావంటే నువ్వు ఉమ్, ఒక విషయంకొస్తావు. ఆ ఉమ్, విషయం అవ్వదు. అదెటో పోద్ది. నువ్వైతే హిప్నటిజం అయిపోతావు. నువ్వైతే వశమైపోతావు. లేతే నాశనం అయిపోతావు. అంతే. ఉమ్, బాగుపడ్డే వాళ్ళు ఎక్కడ లేరు. గురువులున్నారు. ఉమ్, ఎంతో మందిలో చాలా తక్కువ మందున్నారు. వాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు. ఇప్పుడు పీఠాధిపతులున్నారు. ఎక్కడో ఎక్కడ లక్షల రూపాయలు కింద పెట్టేసి, భూమి లోపల అండర్‌గ్రౌండ్‌లో పెట్టేసి, ఉమ్, పైన 150 విగ్రహాలు కట్టేసి ప్రతిష్ఠ చేసి ప్రాణ ప్రతిష్ఠ కాదవి. ఉమ్, గాలి ప్రతిష్ఠ అంటారు వాటిని. ఉమ్, ప్రతిష్ఠ చేసి భగవద్గీతలోని ఉపాసనలు చెప్తూ ఉంటారు. ఉమ్, వారు మాత్రం సాయంత్రానికి గుడి వెనక నా స్వామి అంటుంటారు. ఇలాంటి పీఠాధిపతులు చాలా ఉన్నారు నేను చూసాను. నేను వెళ్ళాను కూడా. మరి ఇలాంటి వాళ్ళనే దేవుడు చేస్తా ఉన్నాడు. వాళ్ళకి కూడా కాలం అనేది వస్తుంది. ఉమ్, దేవుడనే ఒక భయంతో ప్రజల్ని మమ్ముచ్చి అంటే ప్రజల్ని మాయపెట్టేసి వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. ఇది ఒక బిజినెస్ వ్యాపారం అయిపోయింది భారతదేశంలో. ఉమ్, ప్రజలకి ఏందంటే దేవుడనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. మనం చేసే పని మనం చేయలేకుండా పోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇది చాప కింద నీరులాగా. మనకేదో ఉమ్, 19లో ఒక వైరస్ వచ్చింది చూసారా? వైరస్ పేరు చెప్పడానికి లేదు. ఉమ్, అలానే ఈ ఆ వైరస్ అన్న మనిషిని మెడిసిన్ కనిపెట్టొచ్చు. ఆ ఉమ్, వైరస్ వస్తే సస్తారని తెప్పొచ్చు. మెడిసిన్ ఉంటే ఓకే. లేదా పోతారని చెప్పొచ్చు. కానీ ఇలాంటి దేవుళ్ళని, ఉమ్, దెయ్యాలని, ఇలాంటి ప్రకృతికి వైపరీత్యంగా ఉమ్, భగవద్గీత ఒకటి అడ్డం పెట్టుకొని, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, ఎన్నో సంఘాలు ఏర్పడేసి, దేవుడని ఒక భయాన్ని క్రియేట్ చేసి, ఏదో చేద్దాం ప్రజలకని, డబ్బు సంపాదించుకొని వారు ఒక్కడికే బాగుండేలాగా స్విస్ బ్యాంకులు అకౌంట్లు ఓపెన్ చేసుకొని, రాజకీయ నాయకులకు అండగా ఉంటూ, రాజకీయ నాయకులు కొమ్ము కాసుకుంటూ, ఎవరో ఒకరిని తెలియని ఒకళ్ళని పేటెక్కిచ్చేసి, బినామీలుగా ఉంటొచ్చు. ఉమ్. ఇలాంటి వాళ్ళు చాలా మందున్నారు. మిమ్మల్ని ఎవరేమైనా అనగలరా? నా దగ్గర కోపంగా ముగ్గురొచ్చారు బినామీగా. నన్ను ఉంటారా అని అడిగారు. అందుకే నేను ఆ! 10,00,00,000 ఇస్తా అని చెప్పాను సీఎం చేస్తే. ఎళ్తారేమో మరి మెల్లగా మీరు కూడా. లేదండి. నా దాకా రారు. నేను ఎందుకంటే చిన్నగా కనిపిస్తాను. నాది టూ వీలరే ఉంది. నన్ను చూస్తే మళ్ళీ సెక్యూరిటీకి అందరికి ఇబ్బందయితది. అందుకని నా దగ్గర దాకా రారు. నా దగ్గర దాకా రానియ్యరు. ఎందుకంటే నా పైన చాలా మందున్నారు. హుహు. సో, అందుకని. ఇంకోటిసారి మన జ్యోతి అనే అమ్మాయి ఆవిడ దుష్ట సంహారం ఇంకొకటి లోక కళ్యాణం చేయబోతున్నాను అనేసినట్టు అసలు ఇదేంది? ఏముందండి మాట్లాడేవి చాలా మాట్లాడు. ఇప్పుడు నేను చాలా మాట్లాడలా? హ్మ్. అదే విధంగా ఎదుటి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటే నా ముందు 10 నా వెనక 10 మందుంటే నా మాటలు వేరేలా ఉంటాయి. హ్మ్. ఖచ్చితంగా అంతే.
మీడియా కనిపిస్తుందంటే ఇంకో మాటలు మాట్లాడతాం. అంతేనా? దుష్ట సంహారం అంటే ఏదో కాళికాదేవి అండి దుష్ట సంహారం చేయడానికి. దుష్ట సంహారం అండి ఆవిడంది. సంసారం. సంహారం ఇంకా ఏమైనా కావచ్చు ఏదైనా మాట్లాడతారండి. ఇంక మాట్లాడే వాళ్ళదేముంది అందులో. హ్మ్. ఒకటి మనం అవకాశం ఇవ్వటం. అంతే. మనం వాళ్ళకి ఆరా ఆరాధ్యం చేయటం. మనం వాళ్ళని పబ్లిసిటీ చేయటం. హ్మ్. మనం వాళ్ళని ఒక మనిషిగా కొలవటం. హ్మ్. ఇవన్నీ కూడా వాళ్ళకున్నటువంటి సమస్యలకి ఏదో ఒక వేషధారణ తీసుకొని అడుక్కోవాలి కాబట్టి, హ్మ్. నేను ఇందాక చెప్పాను. పెద్దాయన, ముసలాయన గురించి, చిన్నపిల్లల గురించి చెప్పున్నాను. అదే విధంగా వీళ్ళు కూడా మనం తీసుకోవచ్చు. అంతకుమించి వాళ్ళని అసలు అమ్మవారని కానీ, వాళ్ళు అసలు వేరే విధంగా తీసుకోవడం కానీ అయితే నేనైతే అనుకోవట్లేదు. మరి మీరు అసలు ప్రజలకి ఎలాంటి అవగాహన కల్పించాలనుకుంటున్నారు? డైరెక్ట్‌గా చెప్పండి ఇప్పుడు. లేదండి. హ్మ్. ప్రజలకి ఎలాంటి అవగాహన అయితే ఏం లేదు. అదే హ్మ్. చెప్తున్నాను. మనకు ఆరోగ్యం బాగా క్షీణిస్తుందంటే హాస్పిటల్‌కెళ్ళాలి. నిజంగానే మనకు సమస్యలున్నాయి. దెయ్యం పట్టింది, భూతం పట్టింది, పిశాచి పట్టింది. అంటే నాకెవరో డైరెక్ట్ చెప్పరు మీరు. ఇండైరెక్ట్‌గా లేదు చెప్తారా? అలానే కాదండి. నాకెవరైనా చేతబడి చేశారు. హ్మ్. నాకే పని చేస్తున్నా ముందుకెళ్ళట్లేదు. హ్మ్. ఇలాంటివి ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా గురువుని సంప్రదించండి. హ్మ్. గురువై ఉండాలి. ఆ గురువుకి రివ్యూ ఎంతుందో చూసుకోండి. ఆ గురువుకి నిజంగా పని చేస్తున్నాడా? డబ్బులకి చేస్తున్నాడా? డబ్బులకి ఆశపడ్డాడా? హ్మ్. అలాగా పనే చేస్తున్నాడా? దానివల్ల ఉపయోగం జరిగిందో చూసుకోండి. అప్పుడు ఆ గురువు దగ్గరికెళ్తే హ్మ్. మన సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తారు. హ్మ్. అదే ఉంది. అంతేగాని నేను గురువునని అనుకున్న ప్రతి ఒక్కళ్ళని, కాషాయ వస్త్రం ధరించి ప్రతి ఒక్కడిని, గెడ్డం నుంచి టవల్‌కి ఆ కాషాయ వస్త్రం కట్టుకుని ప్రతి ఒక్కళ్ళని నమ్ముకుంటూ పోతే, హ్మ్. వాళ్ళు దేవుళ్ళైతారు. దేవుళ్ళు ఎటో పోతారు. హ్మ్. ఇప్పుడు కొన్ని సంఘాలున్నాయండి. వాళ్ళు ఓం బిం బిష్ అనగానే 1000 మంది పడిపోతారు. అరే! నాకర్థం కాలా. 1000 మంది పడిపోవటం ఏంటి నాకర్థం కాలేదు. మరిక వాళ్ళ దగ్గరికి తండోపతండాలుగా వస్తారు. దశమ భాగం ఇమ్మంటారు. అరే! వీడు సంపాదించేది అడుక్కునేది. హ్మ్. ఇప్పుడు ప్రేక్షకులు మామూలుగా ప్రజలు సంపాదించేది అడుక్కొని సంపాదిస్తా ఉంటారు. హ్మ్. కూడికి గుడ్డకి ఉండవు. హ్మ్. వాడికెళ్ళి దశమ భాగం ఇవ్వమంటారు. అయన్నీ దేవుడికెళ్తాయా అంటే వీళ్ళు తింటారు. హ్మ్. ఇవన్నీ కూడా నేను ఫేక్ అని చెప్పను. హ్మ్. కాకపోతే నమ్మటం మన మూర్ఖత్వం అని చెప్తా. హ్మ్. పని ఉంది అంటే ఎక్కడి వరకు ఉండాలో అక్కడ ఉంది. బండికి గాలి పెట్టాలంటే 40-50 పెడితేనే సరిపోతుంది. 100 పెడితే టైర్ పేలిపోద్ది. హ్మ్. కాబట్టి మనం ఎంతలో ఉండాలో మనమే చేసుకొని మనకుండాలి తప్పితే, మనలో మనకి అవగాహన ఉండాలి. పిల్లలు హ్మ్. చెడిపోతున్నారంటే పెద్దవాళ్ళు చెప్తే సరిపోతుంది. గురువు దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తాడాయన? ఇంకో హ్మ్. చెప్పినాడు ఏం చేస్తాడు? హ్మ్. 18-20 ఏళ్ల పిల్లల్ని తీసుకెళ్ళండి గురువు దగ్గరికి. హ్మ్. 3 నెలల తర్వాత మారు చెప్పడనండి. ఎలాంటి అమ్మాయి కూడా మారిపోతది. వాళ్ళ ఇష్టంలోకెళ్ళిపోద్ది. ఓకే. అంతేగాని వాళ్ళు బాగు చేయడానికి కాదమ్మా. కాబట్టి ఇంకో విషయం హ్మ్. కొన్ని ఆలయాలు కూడా సృష్టిస్తున్నారు. ఆ! కొన్ని రకాల గురువులని చెప్పుకుంటున్నారు. వీరంతా కూడా ఏం చేస్తారంటే, ఒక్కసారి మాత్రం మీరెళ్తారు. హ్మ్. ఆ ఒక్కసారి ఎళ్ళిన తర్వాత మీరున్నంత వరకు వాడికెళ్తూనే ఉంటారు ఏ సమస్యొచ్చినా. అలా క్రియేట్ చేసేదానికి కారణం ఏంటంటే, గురువులు చేసే హిప్నటిజం, గురువులు చేసే మందు, గురువులు చేసేటువంటి వశీకరణం. అదేమిటంటే, హ్మ్. గురువులు ఇచ్చేటువంటి ప్రసాదాలు తీర్థాల్లోనూ, ఓకే. వారిచ్చేటువంటి అన్నిట్లోనూ ఇలాంటి వశీకరణ కలిపేసి ఇస్తున్నారు. హ్మ్. అలాంటి ఫాస్టర్సే కాదు, హ్మ్. ఒక మతం అని లేదు, ఒక కులం అని లేదు, ఒక ఆలయం అని లేదు. ప్రతి దానిలో గూడా ప్రజల నుంచి సంపాదించుకోవాలనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే చేస్తారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇది చాప కింద నీరులా ఉంటది. ప్రజలకైతే అప్రమత్తంగా ఉండాలి. ఎన్ని వైరస్ వచ్చినా మెడిసిన్ లేకపోతే చచ్చిపోతాం. మెడిసిన్ ఉంటే బతుకుతాం. అంతే. హ్మ్. మనం కష్టపడితే మాత్రమే బయటికెళ్తాం. హ్మ్. ఒకటి మనిషి ప్రతి ఒక్కళ్ళలోనూ కాదు, ప్రతి గురువు దగ్గర మంత్రం, తంత్రం రెండే ఉంటాయి. హ్మ్. ఇలాంటి అమ్మవార్లు, స్వామివార్లని పేర్లు చెప్పి డబ్బులు గుంజడానికి తప్పితే వేరే లేదు. వాళ్ళని పెంచి పోషించడం తప్పితే వేరే కాదు. హ్మ్. గంజాయి వనంలో గంజాయి వనమే మెలుగుతది. హ్మ్. తులసి వనంలో తీసుకొచ్చి గంజాయి వనం లాంటి వాళ్ళు హ్మ్. గంజాయి మొక్క పెరుగుతూనే ఉంటదది. హ్మ్. వాళ్ళని పెంచి పోషించామంటే రేపటి రోజు రౌడీలవుతారు. హ్మ్. రేపటి రోజున రాజకీయ నాయకులు మనల్నే పాలిస్తూ ఉంటారు. హ్మ్. ఇవాళ అడుక్కునే వాళ్ళు హ్మ్. రేపటి రోజున మనల్ని పాలిస్తూ ఉంటారు. హ్మ్. సో, ఏంటండి ఎవడు మీరెప్పుడు చేసే లోక ఈమె పైన కళ్యాణం. తిరగబడే ప్రయత్నం అవన్నీ ఏం జేయరా? ఎవరి ఇట్లా మీద? పెడితే ఎఫెక్ట్ అయితది అని జెప్పేసి? ఏంటమ్మా? ఈ జ్యోతి అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో, సో, హ్మ్. మీరెప్పుడు అనుకోలేదా ఇట్లాంటివుంటే? అలాంటి వాళ్ళని అనుకోవాలంటే చాలా మందున్నారు. నా దగ్గర 70 మంది లీస్ట్ తీసి పెట్టాను. హ్మ్. మరి ఆ 70 మందిని మనం చేయాలి. ఎందుకమ్మా ఒక్కొక్కళ్ళు ఒక్క వేషధారణలో అడుక్కుంటున్నారని చెప్పినా గదా! హ్మ్. దాన్ని మనం ఎందుకు పెంచి పోషించాలి? హ్మ్. అడుక్కున్నంత వరకు అనుకుంటారు. హ్మ్. దాన్ని మనం ఎందుకు ఇచ్చేయాలి? మీరెప్పుడు ఆటోమేటిక్‌గా. మీరు మన ప్రశ్నించరా అంటున్నా? మిత్రులు, హ్మ్. మీడియా మిత్రులైతే చాలా హ్మ్. మంది వెళ్లారు. వాళ్ళ మీద కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితొచ్చిందంటే వాళ్ళ వెనక ఎంత అండుండాలి? మీరు ఆలోచించండి ఒకసారి. హ్మ్. ఇప్పుడు అమ్మవారి రూపంలో ఉన్నారు, స్వామివారి రూపంలో ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారంటే ఏదో అడుక్కోవడానికి అని చెప్పి అనుకుంటారు. ఈ ప్రజలిచ్చిన డబ్బు వాళ్ళకి అండైపోయింది ఈరోజు. చూసారా? మొదటి అవును. రోజు ఎళ్ళకుండా ఉంటే అయిపోయేది. వెళ్ళి ఇక్కడ వచ్చిన డబ్బంతా వాళ్ళు అండ చేసుకున్నారు. ఒక హ్మ్. నాయకుడినో, ఆ లీడర్‌నో ఎవరినో ఒకడిని వెనక పెట్టుకున్నారు. హ్మ్. అందరి మీద కేసులు పెట్టే స్థాయికొచ్చారు అంటే హ్మ్. వారి వెనక ఎంత అండుండాలి? హ్మ్. అసలు నిజంగా ఎవరైనా చేపిస్తున్నారేమో! ఇది మీరు గమనించుకోవాలి గదా! వాళ్ళ వెనక ఎవరున్నారు? వీళ్ళే రేపటి రోజున బినామీలైతారేమో! అవును. మనం అనుకున్నాం కదా ఇందాక. అట్లే వాళ్ళే బినామీలైతారేమో! నిజంగా రాజకీయ నాయకులు వాళ్ళని సృష్టించారేమో! హ్మ్. ఇవన్నీ తెలీదు గదా! సో, వాళ్ళ వెనక ఏముందో చూసుకోవాలి. అమ్మవార్లు, స్వామివార్లు ఇయన్నీ నామకే వాస్తు. ఇంకా మనమే జాగ్రత్త పడాలి. ఇనప్పెట్టెకి ముందు హ్మ్. లక్ష్మీదేవి ఉందంటే సరిపోదు. లోపలేముందో చూసుకోవాలి గదా! అట్లానే అలానే వాళ్ళ వెనక ఏముంది అండ అనేది కూడా మనం హ్మ్. గమనించుకోవాల్సొస్తుంది. కాబట్టి మణిదీపేశ్వరి కాదు.
ఆవిడ పబ్లిసిటీ అయ్యారు అంతే. ఆవిడ తప్పు ఉందని నేను అనుకోవట్లా. ఎట్లా అంటే ఆవిడని పెంచి పోషిస్తున్నాం కదా! 10 హ్మ్. మంది ఎళ్ళేసి అంతే. ఆవిడని మొదటి రోజు ఎలా కట్ చేస్తే అయిపోయేది. అలానే ఇలాంటి వాళ్ళు రోజు 10 మంది పుడుతూ ఉన్నారు. హ్మ్. పబ్లిసిటీ లేనోళ్ళున్నారు. ఇంకా కర్ణాటకలో ఒకడొచ్చాడు మొన్న ఈ మధ్యన. హ్మ్. ఏమైంది? హ్మ్. సో, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. రోజుకో గురువు పుడుతూనే ఉంటాడు. రాజకీయ నాయకులు పుట్టట్లా? అన్ని రాష్ట్రాలు మారుతున్నప్పుడు ప పదవులు మారుతూ ఉంటాయి. ప్రజలు మారుతూ ఉంటారు. అన్ని రకాలు పోతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఎన్నో వస్తుంటాయి. మన ఇక్కడ మనకి భీమవరం దగ్గర ఒక పాము చనిపోతే విగ్రహం గుడి కట్టారు. మరది దాన్నేమంటారు? హ్మ్. మంచిర్యాలలో విగ్రహం దొరికిందని చెప్పేసి ఆలయాలు కట్టేశారు. ఓరిని ఆయన అక్కడ తండోపతండాలు జనాలు. మంచి మంచి విగ్రహాలు ఉన్నటువంటిది ఆలయాలు ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడో ప్రాసిద్ధి చెందినటువంటి ప్రాణప్రతిష్ఠ చేసి ఎంతోమంది మేధావులు, అవును. ఎంతోమంది వేదాలు నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ ఏమేం కావాలి? గురువులు నిజంగా గురువులేం కావాలి? హ్మ్. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బిజినెస్ అనేది నడుస్తూ ఉంటదనమాట. ఒకటే ఒకటి ట్రెండింగ్ అవుతా ఉంటది. హ్మ్. మనం నమ్మడం మన తప్పు. హ్మ్. అంతే. మీరు తింటారా సార్? నాన్ వెజ్ తింటారా? లేదమ్మా! హ్మ్. మరి ప్రస్తుతానికైతే. కొంతమంది తినొచ్చా? తినొద్దా? అది వాళ్ళ వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. అది వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇవి నాన్ వెజ్ గురించి మాట్లాడుకొని, మరి మళ్ళీ తినొచ్చా అని మీరు అడుగుతున్నారు నన్ను. నేను తినా. మీరు గూడా మా తినరంటారుగా? దృష్టిలో నాన్ వెజ్ అంటే పనసకాయేనమ్మా. పనసకాయ తింటే నాన్ వెజ్ తిన్నంత బలమొస్తది. హ్మ్. పీచు పదార్థం తిన్నటువంటి. మామిడికాయ తినొచ్చు. హ్మ్. చపుడ తినొచ్చు. హ్మ్. చపుడ తింటే మేకని తిన్నంత విటమిన్స్ ఒస్తాయి. మన దాంట్లో ఉందా? మన ధర్మంలో ఉందా? తినొచ్చనుందా? తినొద్దనుందా? ఏదమ్మా? మన శాస్త్రాలలో ఏదమ్మా? మనిషిని గూడా నాన్ వెజ్ తినొచ్చు. తినొచ్చా? మనిషిని గూడా తినొచ్చు. హ్మ్. ఓపికుంటే గిట్టిది అలవాటైతే ఆ! ఏది కిడ్నీలో, లివర్‌లో అన్నీ బాగుంటే గనక మనిషిని గూడా తినొచ్చు. హ్మ్. అన్నీ ఉన్నాయమ్మా. అంటే దానికేం పాపం లాంటిది అవేం పాపాలు, తాకాయా? పుణ్యాలేం లేవు. ఆ! కాకపోతే అమ్మవారి పేరు చెప్పుకొని, స్వామివారి పేరు చెప్పుకొని తినడమే పాపం. అంతేనా? హ్మ్. అంటే తినొచ్చు నార్మల్‌గా. అది వాళ్ళ వాళ్ళ ఇష్టం. ఏం ఓకే. తినాలి ఏంటనేది వాళ్ళ వాళ్ళ ఇష్టం ఆ! అమ్మా. అది మనం ఎలా చెప్తాం? ఒక్కోళ్ళు మట్టి తినేవాళ్ళుంటారు. హ్మ్. మరది ఎట్లా చెప్తాం? మట్టి తింటే మట్టిలో పోతారా? పాముని మించిన పాముని పోతారా అని ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇమ్యూనిటీస్ పవర్‌ని బట్టి, హ్మ్. అక్కడ ఉన్నటువంటి దేశాలు బట్టి, అక్కడ ఉన్నటువంటి కల్చర్‌ని బట్టి కూడా ఒక్కొక్కళ్ళు మారాల్సొస్తది. హ్మ్. ఇప్పుడు ఒక దగ్గరికెళ్ళాం అడవుల్లోకి. ఏం దొరకలేదన్నప్పుడు ఏం చేస్తారు? హ్మ్. అక్కడ ఉన్నటువంటి వాటిని తినాలి కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు బ్రతకడానికి చేయాల్సినటువంటి క్రియ. అంతే. అలానే అని చెప్పేసని ఇక దొరికిన ప్రతిది కాకుండాను కొన్ని కొన్ని ఉంటాయి హిందూ ధర్మంలో. సో, హ్మ్. వాళ్ళకున్నటువంటి ఇమ్యూనిటీ ప్రకారంగా ఇప్పుడు పక్షవాతం వస్తది. హ్మ్. పక్షవాతం వచ్చినప్పుడు తప్పదింకా. అవును. పావురాయి అవును. మాంసం తినమని చెప్తారు. అవును. ఇప్పుడు గాడిద బ్లడ్ తాగమని చెప్తారు. అవును. ఇప్పుడు అదేంటంటే మనం బ్రతకడానికి చేసుకోవాలి. తప్పదంటారా ఇగ? మరి ఇంక అది అట్లా ఉంటది కాబట్టి ఇక వారి విధానాన్ని బట్టి ఉంటది తప్పితే పర్టిక్యులర్‌గా తింటేనే అనైతే ఏం లేదు. ఇప్పుడు మొన్న ఈ మధ్య వైరస్‌లొచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా నాన్ వెజ్ తిని మందు తాగితేనే మీరు బతుకుతారన్నప్పుడు ఆడవారు కూడా మొదలుపెట్టింది తాగుతూ మొదలుపెట్టినారు. సో, హ్మ్. అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ మనం ఇక క్షీణించిపోతాము. ఇక బ్రతకడానికి అవకాశం లేదన్నప్పుడు ఏదైనా తిని బ్రతకాలి తప్పదిక. హ్మ్. ఒకప్పుడు బంకమట్టి తిని బతికేవాళ్ళు మా తాతల మా ముత్తాతల టైంలోట. హ్మ్. హ్మ్. చెప్పేవారు. బంకమట్టి తిని బతికేవాళ్ళు అని చెప్పినారు. ఇక హ్మ్. బ్రిటిషోళ్ళు ఉన్నప్పుడు చెరుకు రసం వాళ్ళు తాగేసి పిప్పి మనకిచ్చేవారట. అబ్బో! ఆ! సో, మరి అక్కడ బ్రతకడానికి తినేటువంటి వాటికి ఏం చేయలేవు. ఇక హ్మ్. ఇదే తినాలనైతే ఏం లేదు. లేదు. వారి ఓకే. వారి ఉద్యమం బట్టి ఉంటుంది. ప్రస్తుతానికైతే నాకు ఇంకా ఆ సిట్యుయేషన్ అయితే ఆ ఒక వ్యవస్థ ఇది నా దాకా రాలేదు ఆ దేవుడి దయ వల్ల. మేమైతే ప్రెజెంట్ వెజిటేరియన్స్. వెజిటేరియన్స్. హ్మ్. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ పురాణాలు కావచ్చు, హిందూ ఆలయాల పైన చాలా దాడులు జరుగుతున్నాయి. దానిపైన మీ వాయిస్ ఏమైనా రైజ్ చేస్తారా? వాయిస్ రేజ్ చేయడానికైతే కొంచెం కోల్డ్‌గా ఉంది. ఇంక ఇదే వాయిస్ వస్తా ఉంటది. ఇక మనకి చూసినట్టయితే గనక ఈ విగ్రహాల ధ్వంసం అనేది ఇది దీని వెనక ఖచ్చితంగా ఇప్పుడు మీరున్నారు, నేనున్నానండి. ఇప్పుడు ఈ సోఫా గాని పగలగొట్టాలంటే నాకేం పనుంది? హ్మ్. నాకు పని లేదు గదా! అవును. షూట్ తీస్తాం, ఎళ్ళిపోతాం. అంతే గదా! హ్మ్. ఇప్పుడు ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడారు అంటే మీకు అవసరం ఏముంది? మిమ్మల్ని ఏమైనా కదిలిస్తేనో, మీ ఇంట్లో వాళ్ళని ఎవరినన్నా అంటేనో హ్మ్. మీరు మాట్లాడతారు. అవును. అలానే మామూలుగా సాదాసీదాగా ఉన్నటువంటి మనుషులు ఒకటి ఏదైనా పనికిరాని పని చేయాలంటే వాళ్ళకేం అవసరం? హ్మ్. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారంటే డబ్బు కోసమే చేస్తారు గదా! అవును. లేదా ఊరికనే పోయి ఎందుకు చేస్తారు? అవును. ఒక హోటల్‌లో సర్వెంట్ చేయాలంటే చేస్తారా మీరు? చేయరు లేదు. గదా! హ్మ్. డబ్బిస్తే మన అవసరానికి పొంది ఏదైనా జాబ్ చేస్తాం. అవును. అంతే గదా! విగ్రహాలు ఎవరైతే పగలగొట్టారో వాళ్ళకేం సంబంధం లేదు. హ్మ్. దాన్నెనకుంటారు. దాన్నెనక హ్మ్. మత కులాలు సృష్టించడానికుంటారు. వారే నాయకులంటారు మన భాషలో. హ్మ్. దానెనక ఖచ్చితంగా నాయకుల హస్తం ఉంటది. ఒకటి గుర్తుపెట్టుకోండి. హ్మ్. ప్రపంచంలో ఏ మూలనైనా ఏదైనా జరుగుతుంది అంటే మానవులకి సాదాసీదా మనుషులకి సంబంధం లేదు. వారు కార్యాచరణ మాత్రమే. ఓకే. ఆ కార్యం చేయించేవారు వేరే ఉంటారు. హ్మ్. వారే నాయకులంటారు. ప్రజానాయకులు. దీనికైనా నాయకులే, దానికైనా నాయకులే. ఖచ్చితంగా. ఆ! ప్రజానాయకులు లేకుండా ఏం చేస్తారమ్మా? ఆ! ప్రజానాయకులు లేని అండ ఏం చేస్తారు? నా వెనక ఏ నాయకుడు లేడు. హ్మ్. నా వెనక ఏ నాయకుడు లేడు కాబట్టి నేను సాదాసీదాగా టూ వీలర్ మీద నడుస్తున్నాను నేను. హ్మ్. ఎక్కడికి కావాలంటే అటు సరదాగా వెళ్ళిపోతాను. హ్మ్. అదే కొంతమంది అంటే లేదా గురువులుంటారు. కార్ లేదా మీకు? రేంజ్ ఫోర్ రోవర్ వీలర్. కార్ ఉండాలి, బాన్సర్స్ ఉండాలి. హ్మ్. అంటే వాడి వెనక నాయకుడు ఉన్నాడని కదా అర్థం. ఓకే. మరి నీకు భయం ఉంది అంటే హ్మ్. నువ్వేదో తప్పు చేస్తున్నావు అని అర్థం. కరెక్ట్‌గా అలాంటి విగ్రహాలు పడగొట్టే అవసరం ఎవరికుందండి? హ్మ్.
లేదు కదా! హ్మ్. ఎవరు పాల్గొడతారు? డబ్బిస్తే పాల్గొడతారు. మీరు పని చేస్తే డబ్బులిస్తే కదా! అంతే. అంతే. హ్మ్. ఎవరికి అవసరం? అంటే మీకు దీనిపైన కోపం గాని, ఏం గాని రావట్లేదా మరి? కోపం వచ్చినా, ఏమొచ్చినా ఇప్పుడు హిందూ ధర్మంలో ఒకటుందండి. హ్మ్. సనాతన ధర్మం ఏం చెప్తదంటే, హ్మ్. హిందువుకి ఒక కమ్యూనిటీ లేదు. హ్మ్. హిందూ ధర్మానికి ఎన్నో రకాలుగా ఎవరికి వారే గురువైపోయినారు. అవును. ఎవరికి వారే నాయకులైపోయినారు. హ్మ్. ఒక విధం లేదు. అక్కడ ఏమవుద్దంటే ఒక కమ్యూనిటీ లేదు. హ్మ్. ఒక చైన్ లేదు. హ్మ్. లేనప్పుడు ఎవరికి వాళ్ళే గురువైనప్పుడు ఏందంటే, ప్రభుత్వ సొమ్ముకి కొమ్ము కాస్తారు. ఓకే. ఇప్పుడు నాకు డబ్బులిచ్చారంటే నేను వాళ్ళ వైపు మాట్లాడతా. హ్మ్. ఇప్పుడు ఒకటిగా ఉండి 10 మంది కూర్చొని మాట్లాడినా, రేపటి రోజున ఎవరు అమ్ముడుపోతారో తెలీదు. అలాంటి గురువులే ఉన్నారు. నేను చూసిన గురువులైతే అలానే ఉన్నారండి. హ్మ్. అంటే పీఠాపతులు కొంతమందున్నారు ఒరిజినల్‌గా. నేను ధర్మానికి కొమ్ము కాయకుండా ధర్మం మీద మాట్లాడతాననేటువంటి వాళ్ళు నేను చూడలేదు. హ్మ్. ఈ ఇప్పటి రోజుల్లో. వరకే. ఈ రోజుల్లో చూడలేదు నేను. ఓకే. అది. హ్మ్. నేను చూసిన వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు హ్మ్. బయటికి రారు. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. హ్మ్. కలియుగాంతం అయిపోతది. ఎవరో వస్తుంటారు నిజమేనా అని సార్? చెప్తుంటారు. ఈ ఈ 26లోనే యుగాంతం అయిపోతదనేసి అని ఈ అంటున్నారు. కలియుగం దయచేసి అయిపోతది ఇలాంటి అంటారు. గురువులు, ఇలాంటి అమ్మవార్లుంటే చచ్చిపోతున్నాయిరా బాబు! ఇలాంటి వైరస్ రాకుండా ఉంటది. ఆ! ఈ వైరస్ కన్నా ఘోరమైనటువంటిదన్నమాట. హ్మ్. అంటే ఇక్కడ ఏమవుద్దంటే కలియుగాంతం అనేది పావగింజంచు కూడా అయిపోలేదు ఇంకా. అవునా? ఇవన్నీ వైపరీత్యాలంటారు. హ్మ్. మనం చేసేటువంటి ధర్మం ప్రకారంగా వైపరీత్యాలంటారు హ్మ్. వీటిని. ఇవన్నీ గూడా పోవాలంటే ఇంకా ఎన్నో తరాలు. నా తరం కాదు. ఇంకో 10 తరాల కిందకెళ్ళినా కూడా కలియుగం అంతం అవ్వదు. అవి అవునా? అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వైపరీత్యాలవి. హ్మ్. ప్రకృతి వైపరీత్యాలు అంతే తప్పితే వేరే కలియుగాంతం అయితే కాకపోతే అవ్వదు. ఇప్పుడు అంతమైపోతది. చాలా మంది చనిపోతుంటారు. ప్రపంచం ఇట్లనే పుట్టినవాడు అయిపోతుంటది. మరణించక తప్పదు. మరణించినవాడు అంటే పుట్టక ఇప్పుడు తప్పదు అంతే. ఎక్కువుంటది. బ్రహ్మం గారు చెప్పిర్రు అనేసి కూడా అంటుర్రు. బ్రహ్మంగారు వాస్తవమేనా? చెప్పారంటే హ్మ్. మనం గూడా చెప్పొచ్చు. కాతే ఇక్కడ ఏందంటే మైండ్ మన ఆధీనంలో ఉండాలి. మన హ్మ్. మనసు, మైండ్ నిగ్రహంగా ఉండాలి. హ్మ్. ఉండి మనకు కూడా 360 రకాల విద్యలు నేర్చుకోవాలి. అన్ని రకాల విద్యలుండాలి. యోగా, ప్రాణ హీలింగు, హ్మ్. ఎన్నో రకాల మంత్రోచ్చారణ ఉంటుంది. అవన్నీ హ్మ్. గూడా నేర్చుకుంటే కాలజ్ఞ 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా నేను చెప్పగలుగుతా. కానీ మానవ జీవితంలో మనం తినేటువంటిది గాని, మనం పీల్చేది అంతా గూడా వైరస్‌లు ఇవన్నీ గూడా మనకి అంత కరెక్ట్ అయినటువంటి యాక్టివిటీలు లేవు ఇప్పుడు. హ్మ్. అంత పంచభూతాలన్నీ కరెక్ట్‌గా లేవు. కాబట్టి హ్మ్. అవన్నీ గూడా మనం చేయలేము. ఇప్పుడు ఓకే. వాతావరణ శాఖ ఒకటుంటుంది. మీకు హ్మ్. ఐడియా ఉందా? ఈ వాతావరణ శాఖ వాళ్ళు వారం క్రితం వచ్చేటువంటిది ముందు చెప్తారు. వాళ్ళంతా అవును. బ్రహ్మంగారులా? అంతే ఆ! గదండీ! ఆ! వారం క్రితం వర్షం వస్తదండి, తుఫానొస్తది, ఇంత గాలొస్తది, హ్మ్. మరి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అని చెప్తారు. హ్మ్. మరి సముద్రాల దగ్గర ఇలా ఉండండి, రెడ్ అలర్ట్ ఇస్తా ఉంటారు. అవునా? ఐడియా ఉందా? హ్మ్. ఎప్పుడు ముందు చెప్తారండి వాళ్ళు? 1 వీక్ ముందు. వాళ్ళంతా బ్రహ్మంగారులా అండి? హ్మ్. శిష్యులా? బ్రహ్మంగారి శిష్యులా హ్మ్. వాళ్ళంతా? అవునా? హ్మ్. ఇక్కడ ఏమైద్దంటే అప్పట్లో ఇలా ఉండేది అని చెప్పేసని గురువులుండేవారు. ఓకే. ఆ తర్వాత గురువులే స్వాములైపోయినారు. ఆ హ్మ్. గురువులే దేవుళ్ళైపోయినారు. హ్మ్. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి మంచి చెప్తే, ఆ మంచి జరిగిందనుకోండి నేను దేవుడిని. హ్మ్. అంతే గదా! వాళ్ళంతా గురువులు. వేద హ్మ్. గురువులంతే. వాళ్ళు దేవుళ్ళు కాదు. జరుగుతుంది అని చెప్పారంతే. హ్మ్. కాలజ్ఞానం అంతమైపోతుందంటే కాలజ్ఞానానికి అంతమవ్వడానికి చాలా ఉంటుంది. ఇప్పుడు 40 డిగ్రీల ఎండొచ్చిద్దండి ఎండ్లాకాలంలో. అది ఎవరైనా చెప్పగలుగుతారు గదా! దానికి కాలజ్ఞానం ఎందుకు పూడిస్తున్నారు? హ్మ్. కాలజ్ఞానంలో జరిగింది అంటే, ఇలా జరగొచ్చు అనే అంచనా ప్రకారంగా. అంతకుమించి ఏం లేదు. హ్మ్. ఇప్పుడు సపోజు 1990లో ఒక బేబీ పుట్టారు. హ్మ్. 2026లో ఎంత ఏజ్ వస్తుందంటే, ముందు అప్పుడు జెప్తే అయిపోతది గదా! అంతేనా? ఆ! అంతేనా గదా! అంతే. ఇప్పుడు ఎంతొస్తుంది అప్పుడు ఏజు? ఇప్పుడు ఒక 36 ఏజ్ వస్తది. హ్మ్. ఇది అప్పుడు 2090లో గూడా చెప్తారు వాళ్ళు. హ్మ్. ఆయన దేవుడైపోతాడా గురువు? హ్మ్. కాదు గదా! హ్మ్. లేతే మీ పాపో, బాబో 22 ఇయర్స్ తర్వాత కలెక్టర్ అయిపోతారని జెప్తాడు. ఆ గురువైనోడు, దేవుడైనోడు 90లో పుట్టినవాడు 95లో కలెక్టర్‌ని జేయొచ్చు కదా! హ్మ్. చేయొచ్చా? చేయకూడదా? మీరిట్లా మాట్లాడితే వేరే గురువులకు కోపం రాగదా మరి? వేరే గురువులు కోపం అంటే వాస్తవం గదండీ! కోపం ఖచ్చితంగా వచ్చిద్ది. హ్మ్. వాస్తవాలే గదా! హ్మ్. అవన్నీ కూడా ఏంటంటే ఒక అవగ్రహణ. వారు నేర్చుకునే విద్యలు. సాయిబాబా గారు గావచ్చు, అల్లా కావచ్చు, మహమ్మదీయులకి చేసినటువంటి వాళ్ళు గురువులుంటారు. అలానే యేసుప్రభు వారు కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, మన బుద్ధ భగవానుడు కావచ్చు, వీరంతా కూడా వేద గురువులంటారు వీళ్ళని. ఓకే. ఇవి గురువులు ఏం చేస్తారంటే, వారు కొన్ని రకాల విద్యల ద్వారా ఇలా గాల్లో కూడా లేచేటువంటి గురువులున్నారు. ఇలాంటి గురువులందరూ గూడా మనకి 360 రకాల విద్యలొస్తాయి వాళ్ళకి. ఓకే. వారు చనిపోయినటువంటి వ్యక్తిని బతికించేటువంటి విద్య ఉంటుంది వారి దగ్గర. అవునా? అవయవాలన్నీ గూడా విడదీసేసి మళ్ళీ కలుపుకునేటువంటి విద్య ఉంటుంది వారి దగ్గర. ఓకే. ఆ విద్య ఉన్నటువంటి జ్ఞానం ఒకటుంటుంది. ఈ హ్మ్. జ్ఞానేంద్రియం అనేది ఒకటుంటుందనమాట. ఆ జ్ఞానేంద్రియంలో ముందు జరిగే విషయాలు తెలుస్తాయి. హ్మ్. ఆ తెలిసినప్పుడు మనకి జాగ్రత్తగా ఉండండి. ఈ సిట్యుయేషన్ ఈ కాలంలో ఇలా ఉంటుంది అని చెప్తారు. హ్మ్. దానికి వాళ్ళు దేవుళ్ళు కాదు. వాళ్ళు నేర్చుకున్న విద్య అలాంటిది. హ్మ్. కరెక్టేనా? వాళ్ళు నేర్చుకున్న విద్య మాత్రమే అది. మనమే వాళ్ళని దేవుళ్ళు చేసాం. సరే ఇప్పుడు మణిదీపేశ్వరి విషయంలో ఆమె ఇంకా నాయకులున్నారా? లేదంటే మంత్రాలు, తంత్రాలున్నాయనుకుంటున్నారా?
ఆమెకైతే హిప్నటైజింగ్ చేయటం వచ్చని నేను అనుకుంటున్నాను. నేను చూసిన దాని అనుకుంటున్నారు. ఓకే. ప్రకారంగా అయితే మనుషుల్ని అట్రాక్ట్ చేసేటువంటి గుణం ఆవిడ దగ్గర ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే. అది ఆవిడకే తెలియాలి ఎంత వరకు ఉందనేది. అచ్చా! లేకపోతే గనక మన దగ్గర ఏ పవర్ లేకుండా మన దగ్గర దాకా జనం రాలేరు. ఇదొకటి అచ్చా! ఓకే. గుర్తుపెట్టుకోండి. నేను మీటింగ్ ఉందని చెప్పి 10 మందిని పిలుస్తా. ఎవడు రాడు. ఎందుకంటే మనం డబ్బులు ఇయ్యం. మన దగ్గర మంత్రాలు లేవు. అట్లా. అచ్చా! ఇప్పుడు మీరున్నారండి మీటింగ్ పెడితే ఎవడొస్తాడు? హ్మ్. రారు కదా! అవును. అలానే మన దగ్గర ఏ పవర్ లేకుండా అయితే లేదు. ఒకటి డబ్బు బలం అన్న ఉండాలి. 2 రాజకీయం అన్న ఉండాలి. లేకపోతే నా దగ్గర హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ అన్న వచ్చి ఉండాలి. ఈ మూటిలో ఏది రాకుండా ప్రజలు మన దగ్గరికి వస్తున్నారంటే నమ్మశక్యం కాదు. మరొక విషయం. హ్మ్. అక్కడ ఆలయం ఉంది రూపకర్తన అంటున్నారు. హ్మ్. మనకి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. హ్మ్. ఈరోజు మనం చూసినట్టు శక్తి పీఠాలున్నాయి. మన ఇంటి 10 ఇంటి పక్కన, ఇంటి చుట్టుపక్కల ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిలో మనం వెళ్తున్నాము, వెళ్ళగానే మన మనసు ప్రశాంతంగా ఉంటుందంటే వాటిలో పెట్టినటువంటి యంత్రాలు. కాదు. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఆమె దగ్గర అది మంత్రాలున్నాయనేసి మీరంటున్నారు. ఒకవేళ ఆమె ఒక మాటన్నది. తిరుపతి కన్నా పెద్ద క్షేత్రం అయితదిది అని జెప్పేసి. ఆ మంత్రాల వల్ల అది అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? చెప్పలేం. అవునా? రాజకీయాన్నుంటే అవుతది. అవునా? హ్మ్. ఓకే. రాజకీయాన్నుంటే అవుతది ఖచ్చితంగా. హ్మ్. లేదా ఆ ల్యాండ్‌లో ఏదన్నా రేపటి రోజున టూరిజం పెట్టొచ్చు. రేపటి రోజున ఇంకేదైనా డెవలప్‌మెంట్ కోసం అని చెప్పేసి ఆ ల్యాండ్‌లు ఇష్యూ ఉండొచ్చు. హ్మ్. ల్యాండ్ కూల్చేయొచ్చు. హ్మ్. ప్రభుత్వాలు అండ ఉన్నంత వరకి, నాయకుల అండ ఉన్నంత వరకి కూడా హ్మ్. అక్కడ ఏం జరుగుతదనేది ఎవరికీ తెలీదు. డెవలప్ హ్మ్. అవ్వచ్చు. అక్కడ అమ్మవార్లు ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఏదో ఒక రూపం డబ్బు పెట్టినా డెవలప్ అవుతది. రేపొద్దు రోజు ఈవిడ సచ్చినా గూడా హ్మ్. ఆవిడ విగ్రహంతో డెవలప్ చేస్తారు. అంటే హ్మ్. కర్మజాలకి అవసరం లేదు. హ్మ్. బతికి బావుండాలి అందరూ కూడా. హ్మ్. అంతే గదా! వాళ్ళు గూడా ఆ అనుభవం అనేది వాళ్ళకి కూడా తెలియాలి గదమ్మా! హ్మ్. బ్రతికి మనం ఇంత సంపాదించుకున్నామంటే అంటాను ఆళ్ళకి కూడా అనుభవించుకోవాలి గదమ్మా! హ్మ్. హ్మ్. ఎవరు అంత పోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇలాంటి వాళ్ళందరికీ మంత్రాలు రావని చెప్పలేం. హ్మ్. మంత్రాలంటే గాయత్రి మంత్రమో, లేకపోతే నువ్వు అమ్మవారికి సంబంధించిన లలిత సహస్రనామమో కాదమ్మా. హ్మ్. తంత్రాలుంటాయి. అవేందంటే మనిషిని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి. హ్మ్. ఆ విధంగా ఎక్కువ రోజులు పనిచేయదు. తప్పు హ్మ్. చేస్తే శిక్షిస్తాయి. హ్మ్. ఆ శిక్షించేంత వరకు కూడా తప్పు చేస్తూ ఉంటారు. డబ్బు హ్మ్. లాగుతూ ఉంటారు. కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. హ్మ్. అవేందంటే ఆ శక్తుల వల్ల నేర్చుకుని ఉపాసన చేస్తా ఉంటారు. నైటు నేర్చుకోవచ్చు. 41 డేస్ చేస్తే ఓకే. 60 డేస్‌లో మనకు వశమవుతాయి కొన్ని కొన్ని శక్తులు. ఎవరన్నా చేసుకోవచ్చా అది? ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. చేసుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మంచి నాకొక గురువై డౌట్ సార్. ఉండాలి. ఇప్పుడు మీరంటున్నారు. ప్రజలను అట్రాక్ట్ జేస్తుంది అనేసని అంటున్నారు. సో, ఆమె ఇన్‌స్టాలో కొన్ని వీడియోస్ గూడా ఉన్నాయి. ఆ వీడియోస్‌లో ఏందంటే, మేము అనుకున్న మా కోరిక నెరవేరింది అనేసని అంటుంది. మరి దాన్ని ఎట్లా అదే చూడొచ్చు? అండి. వాళ్ళకి కావాల్సినటువంటి వచ్చుండొచ్చు. ఎవరికైతే టార్గెట్ చేయాలో వాళ్ళని టార్గెట్ చేసుండొచ్చు. దానిలో ఏం చెప్పలేం. బ్లాక్‌మెయిల్ చేయొచ్చు, టార్గెట్ చేయొచ్చు. ఎన్నో రకాలుంటాయి అంటే అందులో. మంత్రాల వల్ల ఏదైనా సాధ్యమా? మంత్రాల వల్ల సాధ్యం అంటే తంత్రం వల్ల కూడా ఉంటుంది. మంత్రాల వల్ల సాధ్యం అని కాదు ఇక్కడ. తంత్రం. హ్మ్. మంత్రం, తంత్రం రెండే 2 ఉన్నాయి. ఉండాలి. రెండే నిజం. హ్మ్. మంత్రము, తంత్రము. ఈ దవా రెండే దువా నిజం. దోరాయన. మంత్రం కాదు తంత్రము. ఓకే. తంత్రం ఉన్నది. అట్రాక్ట్ చేసేటువంటి గుణాలకి చాలా రకాలుంటాయి. బాగలముఖి ఉంటుంది. బాగలముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్ ఇలాంటి ఎన్నో రకాలుంటాయి. రూమావతి, ధూపావతి, దైమావతి ఇలా మీకొచ్చా సార్ అవేమన్నా? ఎన్నెన్ని చేస్తా. మీకొచ్చా? ఎన్నెన్నో చేస్తాను నేను. అవునా? హ్మ్. ఓకే. ఇలాగా ఎన్నో రకాలుంటాయి. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని కోసం వాడుకుంటారు. మంచి చేసేదానికి మంచి వాడుకుంటారు. ఇప్పుడు హ్మ్. నేనున్నాననుకోండి. ఇప్పుడు నా దగ్గరకొచ్చే కస్టమర్స్ అందరూ ఎలాంటిదో తెలుసా అండి? హ్మ్. అందరు గురువుల దగ్గరికెళ్తుంటారు. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది. హ్మ్. దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ చూసిన తర్వాత కాశీకి రా అని ఉంటది. అవును. శివుడు అవును. చెప్తాడు. అవును. అలానే ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళకి, గురువుల దగ్గరికి అందరూ అయిన తర్వాత సురేష్ గుత్తొస్తాడు. జేబులన్నీ అయిపోయిన తర్వాత మొన్నటిదాకా జేబు కూడా ఇగో షర్ట్‌కి జేబు లేకుండా తిరిగాను. డబ్బులెవరు ఇయ్యరు నాకు. అబ్బా! మరి మరీ ఘోరంగా చెప్తున్నారు ఇదైతే. నిజమండి. ఎందుకంటే ఆ! అన్ని రకాల గురువులయిన తర్వాత హ్మ్. ఎక్కడ సమస్యకు పరిష్కారం అవ్వదు చూసారా? అలాంటి వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ అవుతారు. హ్మ్. ఎందుకు డబ్బులు తక్కువ తీసుకుంటారనా? డబ్బులు తీసుకుంటారు కదా! ఇచ్చేవాళ్ళు ఉంటే కదా! హ్మ్. ఛార్జీల డబ్బులు నేనే రప్పియాల్సొస్తది ఒక్కొక్కసారి. నేనే వాళ్ళ ఇంటి దాకా పంపియాల్సొస్తది ఒక్కొక్కసారి. ఎందుకట్లా? అంతగనం? ఎందుకంటే నాకు ప్రజలు ముఖ్యం. హ్మ్. వారి యొక్క బాగోగులు ముఖ్యం. ఒక మనిషి బాగుపడ్డాడంటే ఆ మనిషి నుంచి ఎంతోమంది బాగుంటారండి. ఒక ఇంట్లో పెద్ద మనిషి ఉంటే ఆ మనిషి సాలరీయో ఏదైనా బిజినెస్ చేస్తంటే అది అవ్వకపోతే ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. అవును. ఆ మనిషికి బాగు చేశామనుకోండి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. అందుకని ఆ సదుద్దేశంతో మనకున్నంతలో ఎదుటివారికి చేయాలనే ఒక సదుద్దేశంతో తప్పితే, హ్మ్. కోట్లు వెనకేసుకోవాలనైతే నేను నేర్చుకోలేదు. నేను చేయనట్ల. అలాగా అన్ని దగ్గర స్వామీజీలు అయిన తర్వాత, ఎక్కడ బాగోనప్పుడు సురేష్ గుర్తొస్తాడు అందరికి. ఏదో విధంగా నా కాంటాక్ట్ పట్టుకొనొస్తారు. హ్మ్. అలాగే హ్మ్. ఎంతో మందికి న్యాయం చేసినటువంటి, ఎంతో మందికి వాళ్ళ సమస్య పరిష్కారం చేయించినటువంటి రోజులు ఉన్నాయి. ఈ రోజు నా దగ్గర హ్మ్. 12,000 మంది కస్టమర్స్ ఉన్నారు. కస్టమర్స్ కేవలం హ్మ్. 12,000 మంది ఉన్నారు. ఇట్లాగా ఆరోగ్యం బాలేని వాళ్ళు, ఎవరో గురువులు హిప్నటైజింగ్ చేసిన వారు, మత్తు మందు బానిసైన వాళ్ళు. హ్మ్. ఆ మందు కాదు. మరుగుడు మందు, అదే. మరుగు మందు. హ్మ్. భార్య కావాలి, పిల్లలు కావాలని కాదండోయ్! నాకు హ్మ్. ఆ అమ్మాయి కావాలి. నాకు ఈ అబ్బాయి కావాలి. నాకు వస్తారా మీ ఎమ్మెల్యే కొడుకుని దగ్గరకొస్తారా? లైనేస్తే నాకు ఓకే. సెట్ అయిపోద్ది. హ్మ్. సెట్ జేసిర్రా ఎన్నో మరెప్పుడన్నా? కాలేజీలు ఎన్నో అవుతాయండి అండి. ఆ! ఎన్నో అవుతూ ఉంటాయి. హ్మ్. మరుగు మందులు కావాలని. ఆళ్ళందరూ కూడా బలైపోయిన వాళ్ళు.
మొరుగు ఓకే. ముందు పెట్టించుకొని, హిప్నటిజానికి, చాతబడికి, హ్మ్. బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ ఇలాంటి ఎన్నో రకాలుంటాయి. ఇయన్నీ మరి చెడిపోయేదానికి. మరి మీరెందుకు అట్రాక్ట్ చేసుకోరట్లా? ఎందుకండి ప్రజల్ని అట్రాక్ట్ చేసి మనం ఏం చేయాలి? వాళ్ళు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. నాకున్నదే టూ వీలరు. పైసలొస్తాయి గదా! ఏం జేసుకోవాలి డబ్బులు? హ్మ్. ఇప్పుడు డబ్బులున్నాయనుకోండి, నాకు హ్మ్. చాలా బాధుంటది. ఎందుకంటే ప్రజల సొమ్మది. వాళ్ళు రక్తం, హ్మ్. వాళ్ళు రక్తం చిందించినటువంటి డబ్బుల్ని మనం తీసుకున్నంత పాపం తగులుతది ఫస్ట్. ఇప్పుడు నాకు వస్తువుల వరకే డబ్బులు తీసుకుంటా. నా ఫీజు గూడా నేను ఎవరి దగ్గర ఇంతని ఫీజు నేను డిమాండ్ చేయట్లా. హ్మ్. ఎందుకంటే మనకొచ్చిన విద్య మాకు నేర్పే గురువులు కానీ, మా ఇంటి పెద్దవాళ్ళు కానీ మాకేం చెప్పారంటే, హ్మ్. "నీకేదైనా చేతయితే కష్టపడి బతుకు. నీకేదైనా వస్తే నలుగురికి సహాయం చెయ్యి. లేకపోతే మూసుకొని కూర్చో" అని జెప్పారు. హ్మ్. ఇలాంటివి జేసి ఇంటి మీద తెచ్చుకోకు. హ్మ్. మీకు అండ గూడా ఎవడు లేడని చెప్పాడు. ఇంకోటేందంటే రాజకీయ అండ గూడా నాకుండదు. హ్మ్. మనల్ని చూస్తే చిన్నగా కనిపిస్తాం. రాజకీయ అండ నాకెటుంటది? హ్మ్. నాకు రాదు గదా! హ్మ్. అట్లా మనకి ఎవరొచ్చినా గూడా నాకు భయం అనమాట డబ్బంటే. హ్మ్. అందుకని రాజకీయ అండ గూడా మనకుండదు. మనం నేర్చుకున్న విద్య నలుగురికి ఉపయోగపడితే చాలులే అని అనుకునేటువంటి విధానం సరే ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు చాలా మంది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడము, కొంతమంది వేశ్యాలున్నారు. సో, నేను చాలా పెద్దవాళ్ళని కూడా అడిగిన ఈ డౌట్. నక్షత్రాల వల్ల వాళ్ళట్లా తయారైతారు అనేసి అంటారు. వాస్తవమా అది? నక్షత్రాల వల్ల అవ్వడం కాదమ్మా! పరిస్థితుల వల్ల అవుతారు. హ్మ్. నక్షత్రాల వల్ల కాదు. హ్మ్. పరిస్థితుల వల్ల అవుతారు. ఈ రోజుల్లో ఎవరైనా ఒకటి పనికిరానటువంటి పని చేస్తున్నారు అంటే, హ్మ్. మీరన్నటువంటి వర్డ్ నాకు రాదు. హ్మ్. అలాంటివి చేస్తున్నారంటే గనక వాళ్ళ పరిస్థితి, హ్మ్. వారికి అవసరము, హ్మ్. వారికున్నటువంటి బాధ, హ్మ్. వారున్నటువంటి సిట్యుయేషను, హ్మ్. వారున్నటువంటి వ్యవస్థ, వారున్నటువంటి పనితీరు, వారి ఉన్నటువంటి బ్లాక్‌మెయిల్. అన్నిటికి మించి బ్లాక్‌మెయిల్. ఇప్పుడు అందరూ అనుకుంటారు గదా! హ్మ్. ప్రతి ఫీల్డ్‌లోనూ ఇలాంటివి ఉంటాయని. హ్మ్. అసలు మొగుడు లేకుండా ఆడవారు ఎందుకు చెడిపోతారండి? వీరు సరిగా ఉంటే, వీరు అండగా ఉంటే, ఏ బాబాయ్ గానో, తమ్ముడు గానో, మామగానో, లేకపోతేను అన్నగానో ఉండొచ్చు కదా! అవును. అలా ఉండరు. హ్మ్. ఎవరినైనా చూస్తే ఇమ్మీడియేట్‌లీగా ఈ అమ్మాయిని పడేయాలి. ఆ ఆలోచనతోనే గదా! ఆడవారు ఇబ్బంది పడతారు. హ్మ్. అప్పుడు వారికి అవసరం ప్రమోషన్స్ కావాలనో, ఓకే. లేతే ఇండస్ట్రీలో ఎదగాలనో, హ్మ్. హ్మ్. లేకపోతే ఏదో రకమైనటువంటిది వారి బాధ ఉంటుంది. హ్మ్. ఇంట్లో వాళ్ళని పోషించుకోవాలనో, వారికి అవకాశం లేదు. ఇదొక్కటే తెలుసు వారికి. హ్మ్. పైన వ్యవస్థ అలా ఉంది. ఎక్కడికెళ్ళినా ఇదే వ్యవస్థ. హ్మ్. ఎక్కడికెళ్ళినా ఎవరుంటారు? మగవారుంటారు. హ్మ్. మగవారి వల్లనే గదమ్మా! ఆడవారిది. లేతే అవును. వాళ్ళు దేవతలు గదా! హ్మ్. అంతే గదా! ఇప్పుడు ఒక నక్షత్ర పరంగా అంటే ఎందుకు లేరు? నక్షత్ర పరంగా 1,00,00,000 మందున్నారు. 1,00,00,000 మంది అదే జేస్తారమ్మా? హ్మ్. అవన్నీ ఉపయోగం ఓహ్! లేనటువంటి విషయాలు. అంతేనా? నక్షత్రాల పరంగా ఎప్పుడు గూడా చెడిపోమని చెప్పవమ్మా. ఏ నక్షత్రం చెప్పదు, ఏ హ్మ్. వేదం చెప్పదు చెడిపోమని. హ్మ్. అలాంటియన్నీ గూడా అక్కడున్నటువంటి వ్యవస్థ. వ్యవస్థ చెడగొడతది తప్పితే అంతే. హ్మ్. ఆహ్, ఆహ్, ఇప్పుడు స్త్రీ అంటే ఆది పరాశక్తి అనుకునే వాళ్ళకి స్త్రీగానే కనిపిస్తుంది. అవును. కరెక్ట్. లేదు ఈవిడ ఒక ఆట బొమ్మ అనుకునే వారికి ఆట బొమ్మలా ఓహ్! కనిపిస్తది. వాడుకోవాలనుకునే విధం ఉన్నటువంటి ఆలోచన విధానం. అవును. ఇప్పుడు మనుషులకి ప్రపంచంలో స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు అంటే స్త్రీ కన్నీటి బొట్టు కాలిస్తే పురుషుడికి ఎంతో పాపం తగులుతుంది. హ్మ్. అలాంటి చెప్పే విధాలు లేవు ఈరోజు. అలా హ్మ్. చెప్పే గురువులు లేరు. అవును. ఎందుకంటే ప్రతి గురువు కూడా వాళ్ళే హిప్నటైజ్ చేస్తున్నారు కదా! హ్మ్. చాలా మంది అదే కదమ్మా హ్మ్. జరుగుతుంది. దాని వలన చెప్పేవాళ్ళు లేకపోవడం వలన చెడిపోయేటువంటి వ్యవస్థ అయిపోతుంది. మొత్తం పూర్తిగా భారతదేశంలో రాజకీయం నుంచి కూడా ప్రతి రంగంలో కూడా ఇప్పుడిప్పుడు 50% రిజర్వేషన్ ఇచ్చారు. అవును. అదే 100% రిజర్వేషన్‌కి స్త్రీకివ్వండి. హ్మ్. ప్రపంచం ఖచ్చితంగా లోక కళ్యాణార్థం అయితది. హ్మ్. ఇలాంటి స్వామీజీలో లేపోతే అమ్మవారు నాకు పూరని ఇట్లా కాదమ్మా. ఈ రకంగా మణిదీపేశ్వర్ లాంటివి కాదు. హ్మ్. అట్లా కాదు. అలాంటి వాటిల్లో కాదు. ప్రపంచం బాగుపడాలని ప్రతి రంగంలో గూడా స్త్రీకి 80-100% గనక రిజర్వేషన్స్ ఇస్తే, కులం, మతంతో లేకుండా ఇస్తే గనక ఖచ్చితంగా భారతదేశమే గాదు, యావత్ ప్రపంచం గూడా యుద్ధాలనేది లేకుండా ఉంటుంది. హ్మ్. తల్లిని పూజిస్తే చాలా మంచిది. భూమాతను పూజిస్తే చాలా మంచిది. హ్మ్. నిజంగా 100 సంవత్సరాలు బతకొచ్చు ప్రతి మనిషి. హ్మ్. అంటే కానీ కర్మ అవి చేయరు. తగ్గిపోతదా? కర్మలసలు ఉండవుగా. హ్మ్. అసలు కర్మ అనే వర్డ్‌కి మీనింగే ఉండదు. హ్మ్. అసలు కర్మ అనేది సరే ఉండదు. ఇంకొకటి కర్మ విషయానికొస్తే గుర్తొచ్చింది. కొంతమందేమంటారు మన కర్మ మనంట ఉంటది అనేసి కొంతమందంటారు. లేదు తల్లిదండ్రులు చేసిన కర్మ పిల్లలకు దాకుతది అంటారు. ఏది కరెక్ట్ అలా? ఇప్పుడు ఇక్కడోటమ్మా మనకి కర్మల గురించొచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే, హ్మ్. కర్మనుసారే బుద్ధి. హ్మ్. ఇక్కడ ఏమవుద్దంటే మీకోటి ఐడియా ఉందో లేదో, మన మరణం తర్వాత ఆత్మ ఒకటుంటుంది. హ్మ్. ఈ ఆత్మ భూలోకం నుంచి స్వర్గలోకానికి గాని, నరకలోకానికి గాని వెళ్ళడానికి 1 ఇయర్ పడుతుంది. మన భూలోకంలో ఉన్నటువంటి సమయానికి ఓకే. 360 రోజులు పడుతుంది. ఓకే. ఈ 365 రోజుల్లో కనుక ప్రయాణం చేస్తూ, చేస్తూ అక్కడ ఉన్నటువంటి కర్మలన్నీ అనుభవిస్తది. భూమి మీద ఉన్నప్పుడు మనిషి చర్మంలో ఉన్నప్పుడు కర్మలు అనుభవించరెవరు. అందరూ చెప్తున్నారు గాని. హ్మ్. కర్మ అనుభవించాలి అంటే మరణం తర్వాత మాత్రమే కర్మ అనుభవించేది. ఓకే. మరణం అనంతరం మాత్రమే. మరణానికి ముందు కర్మలు అనుభవించడానికి లేదు. బుద్ధి సారే ఉంటుంది. కర్మం సాలే బుద్ధి. పోయిన జన్మలో ఉన్నటువంటి దానికి ఇక్కడ బుద్ధి మారుతుంది. అంతే. హుహు. బుద్ధి అది. హ్మ్. ఇప్పుడు పోయేసి ఒక అమ్మాయికి లైనేసామనుకో, హ్మ్. అది బుద్ధి. మన బుద్ధి అది. అవును. అవును.
ఇదన్నీ కూడా మన మరణం తర్వాత ఒక ఆత్మ ఉంటుంది 1 ఇయర్ పాటు. ఈ ఆత్మగా ఉన్నప్పుడు మాత్రమే అనుభవిస్తారు. ఓకే. ఒక అఘోరాలు ఉంటారు. అఘోరాలు మన ఆత్మను తీసుకున్నారనుకోండి, హ్మ్. మంచి పనులు చేస్తే మనకు మంచి జరుగుతది. వాళ్ళు చెడు పనులు చేశారనుకోండి, హ్మ్. మనం బతికున్నప్పుడు ఏదో చేశామని అర్థం. అచ్చా! తప్పులు ఓకే. చేస్తే అక్కడ అనుభవిస్తాం. హ్మ్. అలాంటి సాధువులుంటారు. కొన్ని సన్యాసులుంటారు. కొన్ని రకాలుగా ఆత్మలు తీసుకొని చెడు చేస్తుంటారు. వేరే అమ్మాయిలకు పంపించేసి వాళ్ళని యూజ్ చేసుకోవటం, హ్మ్. వేరే వాళ్ళని పంపించి డబ్బు తెప్పించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేసినప్పుడు వీరు బతికున్నప్పుడు చేసినట్టు కర్మలు అలా అనుభవిస్తూ ఉంటారు ఆత్మ రూపంలో. ఓకే. ఆ 1 ఇయర్ పాటు అనుభవించేసి స్వర్గలోకానికి దారి తీస్తారు. హుహు. అక్కడ నరకం ఉంటది, బాండీ ఉంటది, అవునవును. దాంట్లో నూనె పోసి బజ్జీలేస్తారు. అలాంటివి ఏమి ఉండవక్కడ. ఆహా! మనకి భయం పెట్టడానికి కొన్ని రకాల గ్రంథాలనేది సృష్టించబడతాయి. ఆ ఆహా! గ్రంథాల్లో వచ్చినటువంటి ధర్మమే మనం పాటించుకుంటూ ఉంటాం. అంతే తప్పితే స్వర్గం ఒకటుంది, నరకం ఒకటుంది. నువ్వు ఇది చేసి అలా ఎళ్తావంట. ఆ భయం లేకపోతే నువ్వు ఉండలేవు గదా! హ్మ్. అందుకని భయం. దేవుడనే ఒక భయం లేకపోతే నువ్వు అవును. భర్తీగా ఉండలేవు. అవును. పోలీస్ అనే భయం లేకపోతే నువ్వు విచ్చలవిడితనంతో ఉంటావు. కానిస్టేబుల్ రోడ్డు మీద ఉన్నాడంటే హెల్మెట్ పెట్టుకుంటాడు. లేకపోతే ఫైనేస్తాడు కాబట్టి. అంతే. హ్మ్. అది కేవలం మానవులకి భయం మాత్రమే సృష్టించడానికి పెట్టినటువంటి ధర్మశాస్త్రాలు అవి అంతే తప్పితే, ఏదో బాండీ ఉంటదంట, వేపుతారంట అనేటప్పటికి నువ్వు ఆ పని చేయకుండా ఇలా ఉంటావు. అంతే. అందుకోసం తప్పితే వేరే లేదు. ఇంకోటి విషయం ఏందంటే, ఆత్మలయ్యి 1 ఇయర్ తర్వాత స్వర్గలోకంకో, నరకంకెళ్ళిన తర్వాత అక్కడ చిత్రగుప్తుడుంటాడు. హ్మ్. ఆ చిత్రగుప్తుడు లెక్క రాసేటప్పుడు వీరికోటి చెప్తారనమాట. అక్కడ ఉండేటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ ముగ్గురికి టైం ఉండదు. హ్మ్. వారు ముగ్గురు కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు గూడా. హ్మ్. ఈ బొమ్మ ఇలా ఆతరం చేయాలి, ఇలా ఉండాలి, ప్రాణప్రతిష్ఠ ఇలా చేయాలి, ఈ సమయానికి వెళ్ళని చెప్పి వాళ్ళు ముగ్గురు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకసలు సమయం ఉండదు. హ్మ్. అదయిన తర్వాత వాళ్ళ మిసెసెస్‌తో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అంతేగాని పోయిన ప్రతి ఒక్క ఆత్మకి ఇది చేసేదానికి వాళ్ళకేం పని పడలేదా? పంపించడం వరకే వాళ్ళ డ్యూటీ. హ్మ్. ఇకపోతే అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనం హోటల్ ఈ మధ్యన ఒకటి చూస్తే సెల్ఫ్ సర్వీస్ అని ఒకటుంది. అవును. ఉందా? సెల్ఫ్ సర్వీస్. మనం హ్మ్. భోజనాలు ఎక్కడైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు కూడా సెల్ఫ్ సర్వీస్. ప్లేటిస్తారు, అడుక్కుంటూ వెళ్ళాలి, తినాలి. ఈ సెల్ఫ్ సర్వీస్ అనేది అక్కడ ఉంటుంది. ఎప్పుడో పెట్టారది అక్కడ. హ్మ్. అక్కడ సెల్ఫ్ సర్వీస్ ఏముండిద్దంటే, నీ జాతకం నువ్వే రాసుకో. నువ్వు పడ్డ కర్మకి హ్మ్. నువ్వు ఆత్మగా ఉన్నావు కాబట్టి, నువ్వు భూమి మీద ఎలా ఉండాలనుకుంటున్నావో, నువ్వు పాత జన్మలో ఓకే. ఎలా ఓకే. ఉండాలనుకుంటున్నావో, హ్మ్. నువ్వు పోయిన జన్మలో ఎలా ఉన్నావో, అక్కడ చేసిన కర్మలన్నీ నీకు గుర్తొచ్చినియి. దీని దగ్గర శిక్ష నువ్వే యేసుకో. నీ పాపం నువ్వే కడుక్కో అని చెప్పేసని ఒక బుక్ ఇస్తారాడ. హ్మ్. అదే చిత్రగుప్తుని లిస్ట్ అనమాట. చిత్రగుప్తునిది ఓకే. కాలజ్ఞానం లిస్టు. హుహు. దాంట్లో రాసుకొని సిగ్నేచర్ చేస్తారు. గ్రీన్ పెన్‌తో సిగ్నేచర్ చేస్తారక్కడ. హ్మ్. సిగ్నేచర్ చేయగానే అక్కడ బ్రహ్మదేవుడు ఎగిరి తంతాడనమాట ఎరంకాలతో. హ్మ్. అప్పుడు భూమి మీదకొచ్చి పడతాం. తల్లి ఓకే. గర్భానొచ్చి పడతాం. అంటే మళ్ళీ జన్మ ఉంటదయితే. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా మనం హ్మ్. భారతంలో కూడా ఉండొచ్చు. యుద్ధంలో చచ్చిపోయి ఉండొచ్చు. కాదు. హ్మ్. 84,00,000 జీవరాశులు అనేసి అంటారు కదా సార్. 64,00,000 64,00,000 జీవనాస్తులు. ఓకే. 84 అయితే అనేది ఇప్పుడు మనం రోబోలతో కలిపి సృష్టిస్తారు. అయితే ఇప్పుడు మనం మానవ జన్మ ఇప్పుడు ఎత్తినాం కాబట్టి మళ్ళీ దాంట్లో మానవ జన్మే ఉంటదా? వేరేదేదైనా చెప్పలేం. అదే ఇప్పుడు మీరు ఆ! చేసేటువంటి కర్మల వల్ల మీ హ్మ్. జాతకం మీరే రాసుకోవాలి. మీరు రాసుకునే జాతకం ఎక్కడ ఉంటదంటే ఇక్కడుంటది. హ్మ్. ఇక్కడ. నుదిటి మీద రాసుకుంటాం అనమాట. మనకు మనమే క్లిక్కి చూడం. మనకు అంతకుముందు స్టీల్ ఇత్తడి బిందెల మీద జుజ్ అని అవును. అవును. రాసేవాళ్ళు. ఈరోజు టాటూస్ మనిషి మీద ఏస్తా ఉంటారు. టాటూస్ ఏసేటప్పుడు ఒకప్పుడు ఇట్లా పొడిచేవారు. ఈ రోజుల మిషన్ పెట్టి అవును. ఏస్తారు అవును. టాటూస్. అవును. అలాంటి టాటూస్ లాంటి మిషన్స్ ఉంటాయి. ఆ హుహు. మిషన్స్ ద్వారా మనకక్కడ గ్రీన్ పెన్‌తో ఇట్లా రాసుకుంటాం మనకు మనమే. నేనిలా ఉండాలి, నేనిలా అనుభవించాలి, నేను భూమి మీద ఫలానా వాళ్ళకి పుట్టాలి, ఓకే. వాళ్ళకి సేవ చేయాలి, హ్మ్. లేతే నేను ఇలానే బ్రతకాలని చెప్పి నాది నానే రాసుకొని గ్రీన్ సిగ్నేచర్ పెట్టి అక్కడ స్టాంప్ ఉంటుంది. బాగా కాల్చినటువంటి స్టాంపుని మనకు నుదుటి మీద ఇలా కొట్టి పంపించేస్తారు. అచ్చచ్చ! ఎడం కాలుతో తన్నేస్తే మనం తల్లి గర్భంలోకి వచ్చేస్తాం. 9 మాసాలు, నవమాసాలు మోసిన తర్వాత తల్లి కనిన తర్వాత ఇక మనం అనుభవిస్తూ ఉంటాం అనమాట. ఆ మాయ మన బొడ్డు కట్టయిన తర్వాత ఇప్పుడు మన భూమి మీద పడేసి జీవిస్తూ, అనుభవిస్తూ ఉంటాం. మళ్ళీ మరణం తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేస్తాం? బుద్ధి ఉంటది కదా! ఈ హ్మ్. బుద్ధితో ఏం చేస్తామో అది మళ్ళీ అనుభవిస్తూ ఉంటాం. ఇది ఒక మానవ జీవిత సర్కిల్. నేను పందిగా పుడతానా, కుక్కగా పుడతానా అనేది తర్వాత. మనం అనుభవించేదాన్ని బట్టి. ఈ రోజుల్లో నరికేటువంటి ఆలయాల వద్దలు ఉన్నాయి చూసారా? హ్మ్. వాటికైనా పుట్టొచ్చు. ఇంకోళ్ళ చేతిలో మనం కూడా అట్లనే మరణం పొందొచ్చు. అంతేనా? చెప్పలేం. ఇప్పుడు మనం నరికిన మేకలు, కోళ్ళుంటాయి గదా! అయన్నీ పాపాలు. అవును. ఆ పాపాలేం జేస్తాం? మనకెళ్ళిన తర్వాత అరే బాబు! నేను ఇన్ని మేకలు నరికానా? ఏదో ఒక మేకగా పుడితే చాలు. నా పాపం పోద్దనుకోని మేకగా పుడతాం. ఎవరో ఒకరు మానవ జీవితంలో ఉంటారుగా అప్పుడు. హ్మ్. మానవులుగా మళ్ళీ పుడతారు గదా! వాళ్ళేం జేస్తారు? ఇలాంటి అమ్మవార్లు కాకపోతే మనుషులకు బలిస్తుంటారప్పుడు. ఇప్పుడు మనుషులకే బలిచ్చేటువంటి కాలం రావచ్చేమో గదా! అప్పుడు నా దేవుడని జెప్పేసని ఈ మేకని తీసుకొచ్చేసి అక్కడ బలిస్తాడు. వస్తదంటారా? మొన్నొకటి జూసాను. నాయకులు మాలేసుకుంటున్నారు. హ్మ్. నాయకులు మాలంటే నాయకులేసుకోవడం గాదు. నాయకుల పేరు మీద ప్రజలు మాలేసుకోవటం. దీక్ష తీసుకుంటున్నారు. 41 డేస్ దీక్ష. వామ్మో! దేవుడు హ్మ్. కూడా తీసుకోవట్లా. సో, అలాగా సో ఒకటండి. మానవ జీవితంలో ఒకటేంటంటే, హ్మ్. నేను నీకు మంచి చేస్తే, నాకు దేవుడు, మీకు దేవుడు నేనే. హ్మ్. నాకు మీరు మంచి చేస్తే, నాకు అవకాశం కల్పిస్తే, నాకు దేవుడు మీరే. అంతే. అంతే. మానవ జీవిత సహజ గుణం ఏంటంటే, మనిషే దేవుడు. హ్మ్. మానవ జీవిత సహజ గుణం ఏంటంటే, మానవుడే దేవుడు. మానవుడే మహనీయుడు. హ్మ్.
సృష్టించినటువంటి దేవుడిని కూడా మానవుడే. హ్మ్. కాబట్టి దేవుడున్నాడు. హ్మ్. మనకి ఆత్మ సంతృప్తి కొడిగేందుకు ఆలయాలకు వెళ్లి ప్రార్థన చేసుకోవచ్చు. హ్మ్. ఆలయాలకెళ్ళి మొక్కుబడి ఉండి తీర్చుకోవచ్చు. హ్మ్. మేకల్ని, కోళ్ళని కాదు. సాదాసీదాగా వెళ్ళేసి పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు, దానాలు ఏమైనా చేసుకోవచ్చు. హ్మ్. అది దేవునికి మాత్రమే చెందుతుంది. హ్మ్. మనకి పుణ్యఫలం ఇస్తది. దేవునికి ఆలయానికి వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే, మన యుగ పురుషులని ఉంటారు. మన వంశం నిలబడటానికి హ్మ్. మన పెద్దలను ఉంటారు. హ్మ్. తాత, ఆ తర్వాత ముత్తాత కూడా ఉండొచ్చు. మనకు తెలీదు. హ్మ్. 10వ తరం తాత అంటే మనకు తెలీదుగా. హ్మ్. వాళ్ళు పైనుంటారు. గురువు అంటారు వాళ్ళని. ఆ యోధ గురువుకి ఒక వంశం ఉంటది. గోత్రం అని ఉంటది. హ్మ్. గుళ్ళోకెళ్ళి అర్చన అంటారు. అర్చన హ్మ్. అనగానే గోత్రనామాలు ఏంటని అడుగుతారు. అడిగినప్పుడు మనం గోత్రం చెప్పినప్పుడు ఆ గోత్రమే యుగ పురుషుని పేరు. ఓకే. వారేం చేస్తారంటే, "స్వామి ఈరోజు నా ముదిమనుడొచ్చాడు. నన్ను దలుచుకున్నాడు" అనగానే ఆయనకి ఫుడ్ పెడతారు. హ్మ్. ఆ ఫుడ్ పెట్టగానే పితృలు దీవిస్తారు. హ్మ్. దీవించగానే ఏమవుద్దంటే మనకి మంచి జరుగుతుంది. అయ్యే కార్యం నెరవేరుతది. హ్మ్. అదే దేవుడు. ఆ దేవుళ్ళనేది మన యుగ పురుషుల్ని కల్పించేదానికి దారి. మన ఓకే. మొబైల్‌లాగా. అచ్చా! అచ్చా! యుగ పురుషుని కల్పించే దారికి ఆయన హ్మ్. పాదసేవలో ఉంటాడు. ఆ పాదసేవలు ఎన్ని రోజులున్నా మనం ఆలయానికి వెళ్లి పలానా గోత్రం మీద అర్చన చేయండి అంటే, ఆ గోత్రం పేరే మా ముది తాత, ముని మనవడు అక్కడ ఉంటారు. వారు మనకి దీవిస్తారు. హ్మ్. దేవుళ్ళు హ్మ్. కాదు దీవిచ్చేది. మన ఓకే. కోరికలు తీర్చేది దేవుళ్ళు కాదు. దేవుళ్ళు హ్మ్. ఖాళీగా చేరవేస్తూ ఉంటారు. అంటే మనకిప్పుడు ఇది ఉంటుంది చూసారా? ట్రాన్స్‌పోర్ట్ అంటారు. ర్యాపిడో, ఊబర్స్ ఉంటాయి ఇప్పుడు. సపోజ్ హ్మ్. అలాంటివి మనం ఇక్కడ ఎక్కితే ఇంకో దగ్గర దించుతారు గదా! హ్మ్. అలాగా కార్యాచరణను నిర్వహించడానికే వాళ్ళేంటంటే యుద్ధ భూమిలో రథాల మీద ఉంటారు దేవుళ్ళెప్పుడు గూడా. హ్మ్. మనం ఒక ఆలయానికి వెళ్ళగానే, "అరేయ్! మీ ముదుమనుడు వచ్చాడురా! మీ ముదుమధురాలొచ్చింది. వాళ్ళది పెళ్ళంట. వాళ్ళది శుభకార్యం ఉందంట" అని చెప్పేసని పరిగెత్తుకుంటూ గుర్రం వేసుకొని, 7 గుర్రాలేసుకొని అతని దగ్గరికెళ్తారు. మా యుగ పురుషుడి దగ్గరికెళ్తారు. ఓకే. వెళ్ళేసి, "మీ ముదుమనుడు వచ్చాడండి. మీ కార్యక్రమం అయిపోతుంది. నేను చేసేస్తాను" అనగానే అప్పుడు వారికి ఆహారం దొరుకుతుంది. మన అర్చన హుహు. వాళ్ళకి ఆహారం. ఆ ఓకే. ఆహారంతోనే మనల్ని దీవిస్తుంటారు. పితృదోషాలు ప్రతి ఒక్కళ్ళు ఉంటాయంటే, వాళ్ళని కొలిస్తే పితృదోషాలు ఉండవు. అవునా? అది. ఓకే. అంతేగాని మనం గుళ్ళోకెళ్ళాము, దేవుడిని చూసొచ్చామంటే, అది కేవలం మన ఆత్మ సంతృప్తి మాత్రమే. హ్మ్. మనం దీపారాధన చేస్తాం. దీపారాధన ఏంటో తెలుసా? మన యుగ పురుషుని తలుచుకోవాలి. ప్రతి హుహు. ఒక్కడు ఆంజనేయ స్వామి, నాయన ఎంగళేశ్వర స్వామి, నాయన లలిత అమ్మవారు, నాయన నన్ను కాపాడండి అంటారు గానీ, మా మా వంశాన్ని తలుచుకోవట్లేదు ఎవడు. హ్మ్. నువ్వు ఎక్కడి నుంచొచ్చావు? వంశం ఉంది గదా! అక్కడ గదా తలుచుకోవాలి నువ్వు. అవును. నిన్నెవడు పుట్టిచ్చాడు? మీ నాన్న గాదు. ఆ వంశం ఒకటుంది. ఇప్పుడు రాముల వారి గురించి చెప్తారు. రాముల వారు వాళ్ళ నాన్నెవరు? వాళ్ళ అందుకే, నాన్నెవరు? అందుకే వంశధారకుడు ఖచ్చితంగా కావాలంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆ! ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. వంశం ఎదగట్లేదంటే కారణాలేంటంటే, హ్మ్. అసలు వంశం ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తుందా మీకెవరికన్నా? హ్మ్. పెళ్ళప్పుడు 7 తరాలు అందుకే కదా చూడమంటారు. అవును. ఇప్పుడు ఒకటో తరమే తెలియట్లేదు. ఒకటో క్లాసే లేదిక్కడ. నీకు 7 తరాలు ఎక్కడి నుంచొస్తాయి? ఇప్పుడు హ్మ్. కర్మశాలి బుద్ధి అంటే హ్మ్. ఎన్నో రకాల వేదాలుంటాయి ఇందులో. ఇవన్నీ కూడా చెప్పమంటే ఏ గురువు చెప్తాడండి? హ్మ్. నాకెంతిచ్చాడా? ఎవడొచ్చాడా? అని చూస్తా ఉంటారు. ఇక్కడ ఎవడు నాది ఓకే. పాదసేవలు చేయించుకోవాలా? పూజ సేవలు హ్మ్. చేయించుకోవాలా? గుడి ఎనక నా సామానాలా? ఈ టైప్‌లోనే ఉన్నారు గురువులు హ్మ్. తప్పితే ఎవరు సరిగ్గా చెప్పేవాళ్ళున్నారు? హ్మ్. చెప్పే వాళ్ళని కూడా కాంట్రోవర్సీ చేస్తా ఉన్నాడు. మొన్న ఒక దరిద్రుడు ఇలాగా మనకి చాలామంది ఉపవాసం అది మనకేమంటారు ఉపన్యాసం చెప్తూ ఉంటే హ్మ్. వారిని కూడా కాంట్రోవర్సీ చేస్తూ ఉన్నారు. హ్మ్. గరికపాటి గారిని కావచ్చు ఈ రోజున. అవును. ఈ రోజున చాలామంది చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్పేవాళ్ళు లేరండి ఈ రోజున. అవును. అలా అని చెప్పే వాళ్ళ దగ్గరికెళ్ళేసి కాంట్రోవర్సీ చేయటం. ఇది హ్మ్. తెలుసు వీళ్ళకిను. వాళ్ళ తల్లిగారు, తండ్రి గారు అదే నేర్పినారా? గురువులు అదే నేర్పినారా? ఇలాంటివి చేసేవాళ్ళు తప్పితే అసలు మనం ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాం? మన తరం ఏంటి? మన గుణం హ్మ్. ఏంటి? మన యుగాలేంటి? ఎవరికి మొక్కితే ఏమవుతది? నీకు ఇల్లు బాలేదంటే లక్ష్మీ నరసింహస్వామి మొక్కమంటారు. అలా కాదు. లక్ష్మీ నరసింహస్వామి దగ్గర మన గురువులుంటారు. హ్మ్. అక్కడికెళ్ళేసి నా వంశం గురించి చెప్పుకోవాలి. మా తాతగారు ఈయనండి. లేకపోతే నా గోత్రం ఇదని చెప్పుకుంటే, హ్మ్. గోత్రం ఒకటి చెప్తే ఇంకెవరి గురించి చెప్పే అవసరం లే. ఓకే. ఆ గోత్రం తెలిస్తే, గోత్రము గుళ్ళోకి గాని, ఆలయానికి గాని, అర్చనకు గాని, హోమం గాని, యజ్ఞం గాని, దానం గాని చేసినప్పుడు హ్మ్. మన పెద్దల పేరుతో గోత్రం చెప్పాలి. హ్మ్. గోత్రం చెప్పినప్పుడు మన యుగ పురుషుడు అక్కడ కొంతమందికి చేస్తూ ఉంటారు. గోత్రం ఖచ్చితంగా తెలీదు. అందరికి ఉంటదండి. హిందూ తెలీదు. ధర్మం కొంతమంది ప్రకారంగా గోత్రం ఖచ్చితంగా ఉంటది. ఉంటుంది. కాకపోతే కొంతమందికి తెలీదు అనేసి అంటారు గదా! వాళ్ళ పరిస్థితి ఏంది? దేవుని పేరు అప్పుడు చెప్పుకోవాలి. చ మాకు అప్పుడు గోత్రం లేనప్పుడు మా యుగంలో ఎవరో హ్మ్. ఉన్నారు నాయన. నేనొచ్చానని దేవుడికి తెలుస్తది. హ్మ్. దేవుడికి ఆటోమేటిక్‌గా తెలుస్తది. మనం వచ్చామంటే. ఆ తెలిసినప్పుడు గంట కొట్టేసి మన పేర్లు ఎంతవరకు పెద్ద పేర్లున్నాయో పెద్దల హ్మ్. వాళ్ళు. కాలం చేసిన వాళ్ళైనా, ఆళ్ళైనా అందరూ గూడా నేనొచ్చాను గుడికి. నేను ఈ స్వామి ద్వారా మీకు రాయబారం పంపిస్తున్నాను. ఒకసారి నా సమస్య చూడండి. నాకు ఏది జీవితంలో ముందుకు రావట్లేదు. హ్మ్. నాకేది పాలు పోవట్లేదు. నాకు పెళ్లవ్వట్లేదు. హ్మ్. నాకు పేరంటం అవ్వట్లేదు. నాకెవరు పంచెలు పెట్టలేదు. అని చెప్పుకోవాలి. చెప్పుకుంటే అప్పుడు మన పెద్దవాళ్ళుంటారు గదా! వారందరూ కూడా మనకి సానుకూలంగా హ్మ్. పితృ దోషాలు తీసేస్తారు.
లేకపోతే చాలా రకాల దోషాలొస్తాయి. మానవుల్లో కాలసర్ప దోషం, నాగదోషం, అవును. కుజదోషం, పితృదోషం, కలత్ర దోషం ఇలాంటి చాలా చాలా దోషాలొస్తాయి. ఆ దోషాలు తగ్గట్టుగా ఆలయాలుంటాయి. ఆ హుహు. ఆలయంలో ఇప్పుడు మనకి దోషం వచ్చిందనుకోండి. ఇప్పుడు పితృ దోషాలున్నాయి. హ్మ్. పితృ దోషాలున్నప్పుడు కలియుగంలో ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి గాని, లేదంటే విష్ణు ఆలయానికి వెళ్ళేసి మన పెద్దల పేరు తలుచుకోవాలి. ఓకే. అలా మనకి కాలసర్ప దోషం, నాగదోషం ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఎక్కడున్నారనేది మనకు గుర్తు చేయటానికి. హుహు. అక్కడెక్కడుంటారంటే శివాలయంలోనో, లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మన పెద్దవాళ్ళుంటారు. ఓకే. అక్కడికెళ్ళి మొక్కుకోవాలి. నాకు ఈ దోషం పోతే పెళ్లయిద్దంట అని మన గోత్రం చెప్పుకుంటే మన పెద్దవాళ్ళు అక్కడుంటారు. మనకి కలత్ర దోషం అంటారు. శుక్రుడు, కలత్ర దోషం శుక్రుడు అమ్మవారి దగ్గరుంటారు. దుర్గాదేవి, లేదా లలిత అమ్మవారు, పార్వతి అమ్మవారి దగ్గర మన పెద్దవాళ్ళు ఉన్నట్టు గుర్తుంచుకోవాలి. హ్మ్. అలాగ మనకున్న సమస్యని బట్టి పెద్దవాళ్ళు ఎక్కడుందని గుర్తుకొస్తది. ఆ పెద్దవాళ్ళు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళేసి కోరుకుంటే అక్కడికెళ్ళిపోతది. హుహు. సరే హ్మ్. ఇప్పుడు శివరాత్రి వస్తుంది సార్. లాస్ట్ క్వెషన్. హ్మ్. శివరాత్రి వస్తుంది. ఫాస్టింగ్ కొంతమంది మొత్తం తినకుండా ఉండాలని కొంతమంది అంటారు. లేదు పాలో లేదా జ్యూసో తాగొచ్చు అనేసి ఇంకొంతమంది అంటారు. అసలు ఎట్లుండాలండి ఫాస్టింగ్? ఫాస్టింగ్ అంటే మన హిందూ సాంప్రదాయంలో ఒకటుందండి. హ్మ్. ప్రతిది తింటూ ఫాస్టింగ్ ఉండొచ్చు. హిందూ సంప్రదాయం అంటే అంతేనండి నేను చూసిన దాని ప్రకారంగా. పొద్దున్నే లేస్తారు. బ్రహ్మాండంగా కుంభాలు లాగిచ్చేసి, ఈరోజు ఫాస్టింగ్ అండి అని చెప్పి 9కి మళ్ళీ పాలు తాగుతారు. ఫాస్టింగ్ అండి అని కమలాకాయలు తింటారు 1 గంటకి. అవును. కమలాకాయలు, అరటిపళ్ళు తినేసి ఫాస్టింగ్ అని చెప్తారు. అసలు ఏం తినకూడదు ఫాస్టింగ్ అంటే? ఏం తినాలి ఫాస్టింగ్ అంటే? అసలు ఇక నాకర్థం కాలేదు. ఒక్కొక్కరైతే ముందు పెట్టుకొని తింటుంటారు. ఏంటండి ఫాస్టింగ్ ఉన్నాను కదండీ ఈరోజు. మరి ఏది తినొచ్చు. వీటికి ఎక్స్‌క్యూజెస్ అన్నమాట. సో, ఇక్కడ మనకి ఫాస్టింగ్ అంటే ఫస్ట్ మనలో చూసుకోవాల్సిందేందంటే, మన ఆరోగ్యం సహకరిస్తుందా లేదా? హ్మ్. దేవుడు అడగడు. కానీ మన ఆరోగ్యం సహకరిస్తుందా లేదా? ఒకటి హ్మ్. చూసుకోవాలి. నిజంగా మన ఇళ్లలో పూర్వీక దోషం, పితృదోషాలంటారు. పితృదోషాలున్నాయి. ఏ కార్యక్రమం ముందుకెళ్ళట్లేదు. ఆర్థికంగా ఇబ్బందులున్నాయి. అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉంటే మంచిది. ఎందుకంటే శివ భగవానుడి దగ్గర మన పెద్దవాళ్ళుంటారు. అక్కడ ఫాస్టింగ్ ఉండేసి ఆ ఆహారాన్ని శివ భగవానుడికి అర్పించాలి. హుహు. మా హ్మ్. వాళ్ళకియ్యండి అని. అప్పుడు మనకి పితృదోషాలు పోయేసి మన కార్యక్రమాలన్నీ గూడా ముందుకు కొనసాగుతూ ఉంటాయి. హ్మ్. కాబట్టి అలాంటిది ఒకటి చేయాలి. ఇకపోతే ఫాస్టింగ్ ఉండి రైతు జాగారం ఉంటారు. రేత్రి అంటే అక్కడ శివ భగవానుడు తాండవం ఆడుతూ ఉంటాడనమాట. అవును. అక్కడ ముత్యం చేస్తూ తాండవం ఆడుతూ ఉంటప్పుడు మన పెద్దవాళ్ళందరిని దీవిస్తూ ఉంటారు. నీకు కర్మలన్నీ అయిపోయినయి. నువ్వు స్వర్గలోకానికెళ్ళిపో అంటే స్వర్గలోకంలో ఎవరుంటారు అంటే నవగ్రహాలుంటాయి. హుహు. స్వర్గలోకంలో ఉండేది నవగ్రహాలు. నవగ్రహాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? నవగ్రహాల ద్వారాలే చాలా గొప్పగా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు కుజుడు ఉంటాడనుకోండి. కుజుడికున్నటువంటి ద్వారం వేరే ఉంటుంది. చంద్రుడికున్న ద్వారం వేరే ఉంటుంది. బుధుడికున్న ద్వారం వేరే ఉంటుంది. హ్మ్. వారి వారి స్థితిగతులను బట్టి ఆ ద్వారాన్ని పంపించేస్తారు. ఓకే. నువ్వు చాలా అందంగా ఉన్నావనుకోండి. శుక్రుడి ద్వారాన్ని పంపించారు. నువ్వు హ్మ్. మాటగారనుకోండి. బాగా నువ్వు మేనేజ్ చేయగలుగుతావు మాటగారనుకోండి. బుధ గ్రహానికి ద్వారానికి పంపించేస్తారు. రానున్న జన్మలో దానికి తగినట్టుగా మానవులకుంటది కాబట్టి. హుహు. మనకి ఈ జన్మలో పితృదోషాలు కూడా అలా పోతాయి కాబట్టి. హ్మ్. కాబట్టి ఆ రోజున పాజిటివ్ ఉండడం గాని, జాగారం చేయడం గాని చాలా గొప్ప విషయం. హ్మ్. శివనామం తలుచుకోవాలి. జాగారం అంటే ఈ రోజుల్లో ఏం చేస్తారు తెలుసా? రికార్డింగ్ డాన్స్‌లు ప్రబలమేనా? హ్మ్. సినిమాలకెళ్ళటం. ఆ రోజు మిడ్‌నైట్ షోస్ అన్నీ ఏస్తూ ఉంటారు. అవును. సినిమాలకెళ్ళటం, పబ్బులకి వెళ్ళటం, పార్టీలు చేసుకోవటం. హ్మ్. ఇక్కడే ఉంటది మొత్తం. మానవాళి అదే చేస్తారు. హ్మ్. రికార్డింగ్ డాన్స్ ఏస్తూ ఉంటారు. ఇక దానికి తగ్గటువంటి యాక్టివిటీ చేస్తూ ఉంటారు. రేవ్ హ్మ్. పార్టీసు. ఇవే ఉంటాయి జాగారం అంటే. అవి కాదు. బృందావన భజనలు, శివనామాలను తలుచుకుంటూ, హరినామాల పద్ధతిని తలుచుకుంటూ, ఆ రోజల్లా గడుపుతూ ఉంటే మన పెద్దవాళ్ళు మనకి దీవిస్తూ ఉంటారు. అది ఆ రోజు చేసిన జాగారం. హ్మ్. అలానే ఉపవాస దీక్ష. ఈ ఉపవాసం ఎలా ఉండాలి అంటే, ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందే స్నానమాచరించి దీపారాధన చేసుకోవాలి ఇంట్లో శుద్ధి చేసుకొని. ముగ్గు వేసుకొని దీపారాధన చేసుకోవాలి. చేసిన తర్వాత మనకి హార్మోన్స్ ఇంబాలెన్స్ ఏదైతే ఉందో, ఆ రోజు సూర్య నమస్కారాలు చేసుకున్నట్టే గనక, ఆ స్త్రీలకు గాని, పురుషులకు గాని హార్మోన్ ఇంబాలెన్స్ అనేది సెట్ అయిపోతది. హుహు. స్నానం చేసే విధానం గూడా నలుగు అంటారు. మనకు పెళ్ళిళ్ళకి పెడుతుంటారు నలుగు. శనగపిండి, కోకోనట్ ఆయిలు, అవును. ఆముదము, కో నువ్వుల నూనె ఇవన్నీ కలిపి నలుగు పెడతారు. అలానే ఉదయించే సూర్యుడు కాకముందే హ్మ్. బ్రాహ్మీ ముహూర్తంలో నలుగు పెట్టుకొని స్నానం ఆచరించేత సూర్యుడు ఉదయించాడంటే పాజిటివ్ ఉండాల్సిందే ఇక. మళ్ళీ సూర్యుడు అస్తమించేంత వరకు పాజిటివ్ ఉండాల్సిందే. హ్మ్. చంద్రుడు ఉదయించడు ఆ రోజు. చంద్రుడు ఉండడు. హ్మ్. ఆ రోజు చంద్రుడు రాడు. కాబట్టి 6:30 సమయాల తర్వాత గంటన్నర అని నిజమేనా? ఉంటుంది. చంద్రుడు రాడు ఆకాశంలో అవి గూడా రావు అనేసి మనకి నక్షత్రాలు. మబ్బులు నక్షత్రాలు. ఓకే. ఆ! ఆ రోజు అమావాస్య ఉంటదండి. ఆ! అమావాస్య ఉంటది కాబట్టి చంద్రుడు రాడు. అంతకుమించి ఏముండదు. అవునా? హుహు. అమావాస్య ఉంటది కాబట్టి చంద్రుడు ఉండదు. కాబట్టి ఆ రోజున శివనామ స్మరణ తలుచుకుంటూ ఉండడం ద్వారా ఆ రోజున మొత్తము దీక్ష అంతా అయిపోతుంది. చల్లబడిన తర్వాత, చీకటి పడిన తర్వాత దీపారాధన చేసుకొని ఈ మొక్కుబడి ఏదైతే ఉపాసన దీక్ష ఉందో అది వదిలివేసిన తర్వాత ఏదన్నా ఫ్రూట్స్ తింటే గనక మంచిదవుతది. ఇక లేదు ఉండలేరు అనుకుంటే ఈ సమయాల్లో గనక ఇప్పుడు కలియుగంలో చాలా మంది వైరస్‌లొచ్చినాయి. చాలా మంది ఆరోగ్య సమస్యలున్నాయి కాబట్టి ఉండలేని వాళ్ళు ఎటువంటి సందర్భం లేదు. ఉండాల్సిన అవసరం లేదు. హ్మ్. ఫాస్టింగ్ ఉండాలి అనుకుంటే గనక పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఉంటే అది ఫాస్టింగ్ అయితది. ఇక లేదు అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. ఇంక అంతకుమించి చేసేదేం హ్మ్. లేదు. ఫ్రూట్స్ తినొచ్చు.
అరటిపళ్ళు లాంటివి తినకూడదు. హ్మ్. బత్తాకాయ రసం లాంటిది తాగొచ్చు. హ్మ్. లిక్విడ్స్ అనేది తీసుకోవచ్చు. పాలు లాంటివి తాగకూడదు. పాలు, ఎగ్, నెయ్యి అలాంటివి వాడకూడదు. నేల పడక చేయాలి ఆ రోజున. అసలు హ్మ్. పడుకోకపోతే మంచిది జాగారం చేసుకుంటే. హ్మ్. అంతేగాని రికార్డెడ్ డాన్సులెళ్ళటం లేకపోతే ఇంకోటి యాక్టివిటీ చేసుకోవడం అది వాడి ఉద్దేశం పట్టి ఉంటుంది తప్పితే వేరే ఏం లేదు. శివమాల మరి ధరిస్తున్నలాగా శివమాల ధరించుకోవచ్చు. ఏమంటారు? ఆ రోజు ఫాస్టింగ్ అయిపోయిన నెక్స్ట్ డే జాగారం అయిపోయిన తర్వాత అన్నీ దేవునికి బెడతారు గదా! దాన్నేమంటారు మరి? ఈవినింగ్ ఫాస్టింగ్ అయిపోతదా? మార్నింగ్ ఫాస్టింగ్ అయిపోతదా? ఈవినింగే అయిద్దండి ఫాస్టింగ్. నెక్స్ట్ డే 24 మార్నింగ్ గంటలంటారు గానీ 24 గంటలుంటే మనం వాళ్ళని చుట్టానికెళ్ళాలి చాలామంది. కాబట్టి 12 గంటలుంటే సరిపోతుంది. అంతే. ఇప్పుడు హ్మ్. ఈ రోజుల్లో 24 గంటలు ఉంటంటే ఫాస్టింగ్ అంటే నాకోటి తెలుసండి. హ్మ్. ముక్కుకి ఒక క్లిప్ పెట్టుకోవాలి. నోటికో ప్లాస్టర్ ఏసుకోవాలి. ఇలా హ్మ్. ఉంటే ఫాస్టింగ్ అయితే చాలా వరకి ఒక గంటన్నర ఉండొచ్చు. తర్వాత మనం అందరం ఎళ్ళాలి చూట్టానికి. చుట్టాలు, బంధువులు అందరూ రావాలి. ఫాస్టింగ్ అంటే అదే నాకు తెలిసి. సో, హ్మ్. అలాంటి ఫాస్టింగ్ అయితే ఏం అవసరం లేదు. వాళ్ళు సమయానుకూలంగా వారి ఆరోగ్యం ఎంతవరకి సహకరిస్తుందో అంతవరకైతే ఉండొచ్చు. దేవుడు పర్టిక్యులర్‌గా ఇలా ఉండాలి అనైతే ఏం లేదు. హ్మ్. అంతేగాని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అలానే ఏదైనా నది స్నానం గాని, సముద్ర స్నానం గాని చేస్తే చాలా మంచిది. ఆ రోజు. అంటే హ్మ్. ఏదైతే బట్టలుంటాయో పాత బట్టలు అవేసుకొని స్నానం చేయాలి. హ్మ్. స్నానం చేసిన తర్వాత ఒడ్డు మీదకొచ్చి వేరేవి ధరించుకొని, ఆ స్నానం చేసిన బట్టలు కూడా వదిలివేయాలి. ఓకే. అప్పుడు మనకున్నటువంటి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, అలానే గ్రహాల యొక్క స్థితిగతులన్నీ గూడా హతమారిపోతాయి. అలానే మనకు ఒడ్డుకొచ్చిన తర్వాత ఏదైనా స్వామివారు గాని, అమ్మవారు గాని ఉంటే మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి ఏదైనా నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, లేదా కోకోనట్ ఆయిల్‌తో గాని దీపారాధన చేసుకోవాలి. ఎవరికైనా ఆ రోజున దాన ధర్మం చేస్తే చాలా మంచిది. మనకి ఏదైనా గుర్తుపెట్టుకోండి. మనం చేసే ప్రతి పనిలోనూ మన పెద్దలను తలుచుకుంటే గనక మనకన్ని దోషాలు పరాయపరించలేకపోతే ఆటంకమైపోతదనమాట. అలానే మనం చేసేటువంటి ప్రతి కార్యంలోనూ పెద్దలను తలుచుకుంటే గనక మనకి ఎన్నో రకాలైనటువంటి దోషాలనేది పటాపంచలైపోతాయి. గ్రహాలిచ్చి కూడా పటాపంచలవుతాయి. ప్రకృతి నుంచి వచ్చే వైపరీత్యాలు కూడా పటాపంచలైపోతాయి. మనము అనేది జీవన శైలిలో కొనసాగుతూ ఉంటాము. 10 తరాల పాటు కాకపోయినా కనీసం 7 తరాల పాటైనా మనం లేకున్నా మన స్టాచ్యూస్ ఉండి రేపటి రోజు మనకి ఫ్యాన్స్ ఉండి మనకు గూడా మాలేసుకుంటా ఉంటారు. కాబట్టి అలా ఉండాలంటే గనక మనం చేసేటువంటి పూజలు, కర్మల ద్వారానే అవన్నీ సాధ్యపడతాయి కాబట్టి, ఏదైనా చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, మన పెద్దలను తలుచుకోండి. దేవుడిని ఓకే. తలుచుకోవాలి. ఆ దేవుడికి మన పెద్దలకు చెప్పమని జెప్పాలి. అప్పుడే మన కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి. అంతేగాని పైన కిరీటం ఉంది, 10 ఉంగరాలు పెట్టుకున్నాడు అని చెప్పి, ఇతని దగ్గరికి వెళ్తేనే నా సమస్య పరిష్కారం అయిద్దని మాత్రం లేదు. ఒకటే ఉంది ప్రపంచంలో. మంత్రం ఉంది, తంత్రం ఉంది. కాబట్టి తంత్రమే ఎక్కువ పనిచేస్తది. మంత్రం కన్నా గూడా. ఏదైనా నీకు చెడు జరుగుతుందంటే, నీకు తెలియనటువంటి శత్రువులు మన చుట్టూతోనే ఉంటారు. కలియుగం కాబట్టి ఎవరైనా సరే మనం ఎదుగుతున్నామంటే తట్టుకోలేం. హ్మ్. మనం బాగుపడుతున్నాం అంటే ఓర్చుకోలేరు. కాబట్టి నేనొక 10 సవర్లు ఉంగరం పెట్టుకున్నా అంటే నా మాట వినటము, నేను హ్మ్. కిరీటం పెట్టుకున్నాను, వడ్రానం పెట్టుకున్నాను అని చెప్పేసి నేను చెప్పింది జరగటం అంటే లేదు. వాళ్ళది ఇంకా ఇంకో కిరీటం పెట్టుకొని చెప్పినట్టే మనం. హ్మ్. వాళ్ళంటి వాళ్ళకి ఏం అవసరం లేదు. ఒకడొస్తున్నాడు ఈ మధ్యన ఈ ఉంగరం కొనుక్కుంటే, ఈ స్టోన్ కొనుక్కుంటే, ఆ స్టోన్ ఎంతంటే నా దగ్గర 1500 వాడి దగ్గర 1,50,000 హ్మ్. సేమ్ స్టోన్. ఎందుకు కొంటారో తెలీదు జనం. హ్మ్. ఎందుకంటే ఆయన కిరీటం పెట్టుకుంటాడు. షర్ట్ కూడా బంగారం తీసుకుంటాడు. వడ్రానం పెట్టుకుంటాడు. వస్తూ చెప్పగానే ఇక అక్కడ ఉంగరం కొనడం నా నా నాకు తెలిసిన ఒకతను కొన్నాడండి. హ్మ్. కొని అతలాకుతలం వైపు పాతాళ లోకానికెళ్ళాడిప్పుడు. లక్షలు అప్పు ఉంది చెప్పి ఇంకో 1,00,000 తీసుకొచ్చి ఉంగరం కొన్నాడు. అయ్యో! ఆ హ్మ్. ఉంగరం పెట్టుకున్న తర్వాత పాతాళ లోకానికెళ్ళాడు. ఎక్కడ వెతికితే ఎక్కడ దొరుకుతాడు? అప్పుల పాలైపోయేసి ఈ మధ్య జైల్‌లో ఉన్నట్టున్నాడు పాపం ఈ మధ్యన 3 నెలలు. మొన్నొచ్చినట్టున్నాడు. హ్మ్. హ్మ్. అంటే ఆ ఉంగరం వల్ల సమస్య పరిష్కారం అవుతుందనేది కాదు. ప్రతి ఆలయంలోకెళ్ళండి. యజ్ఞయాగాలు చేయించండి. హోమాలు చేయించుకోండి. ప్రార్థించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. దయచేసి ఇలాంటి మణిదీపాలున్నాయి, వాగులో ఉన్నాయి, ఒడ్డులో ఉన్నాయి అంటే మానవుల్ని ఇట్లా నమ్మేసి పోయి గనక మనం బలైపోతాం. మనం ఊబిలోకెళ్ళిపోతాం. పద్మవ్యూహంలో పోయినటువంటి అతను పద్మవ్యూహంలోకెళ్తాడు. ఎవరండి ఆయన? ఎవరో ఉంటాడు. పేరు గుర్తు రావట్లేదు. పద్మవ్యూహంలోకెళ్ళినట్టే ఉంటది కాబట్టి అలాంటి పద్మవ్యూహాలకెళ్ళకుండా అలాంటి వాటి దగ్గరికెళ్తే అంతే గదా! మనకి మనం బలైపోవటమే కదా! అందుకని అలాంటి పద్మవ్యూహాలకెళ్ళకుండా లక్ష్మణ్ కుమారుడు కాదు. ఎవరో ఎళ్తాడు పద్మవ్యూహానికి. ఆమె పెళ్లి చేసుకుంటాడు కదా! కృష్ణుడి అర్జునుడి యొక్క కొడుకు. హ్మ్. అర్జున్ కొడుకు పద్మవ్యూహంలోకెళ్తాడనమాట. హుహు. అభిమన్యుడు. హుహు. అభిమన్యుడు. అట్లానే కాకుండా అలాంటి యోగాలు, వేదాలకి పద్మవ్యూహంలోకెళ్ళకుండా మనం ఏది చేయాలో అది చేస్తే సరిపోతుంది. ఏదైనా దానం ఇవ్వాలంటే బ్రాహ్మడికియ్యండి. హ్మ్. బ్రాహ్మణోత్తమునికియ్యండి. హ్మ్. మనల్ని, మన పెద్దల్ని కల్పించండి. స్వామివారిని కదిలించి చెప్తాడు. హ్మ్. కాబట్టి బ్రాహ్మణోత్తమునికి దానం ఇయ్యండి. చాలా మంచి జరుగుతది. హ్మ్. బ్రాహ్మణోత్తమునికి కాలు మొక్క అవసరంలే. ఆయన హ్మ్. తినడానికి ఇస్తే చాలు. హ్మ్. అంతేగాని ఏదైనా నీకు మంచి చేసేటువంటి యజ్ఞ యాగాలు చేపిచ్చారు. దానం చేసేవాళ్ళున్నారు. మీకు యోగాలు చేసేవాళ్ళున్నారు. అలాంటి వాళ్ళకి దానం ఇచ్చేయండి. చాలా మంచిది. అలాంటి బ్రాహ్మణోత్తములు చాలా మందున్నారు. హ్మ్. యోగాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలా మందున్నారు. వారందరిని పక్కన పెట్టి ఎవడో గురువని, కిరీటం పెట్టుకున్నాడని, విగ్రహాలు అమ్ముతాడని ఎవడండి ఈళ్ళంతాను? ఎక్కడి హ్మ్. నుంచొచ్చారండి? హ్మ్. బ్రతకడానికి యేసుకున్న వేషాలండి అవన్నీ. మనమెందుకు నమ్మాలండి? మన దగ్గరనే ఉండాలి గదా! మనం దేవుడిని కొలుస్తాం ప్రతి ఒక్కళ్ళని. మంచిదే. కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి
వాళ్ళకి అవకాశం ఇచ్చి, వాళ్ళే మన మీద తిరగబడేలా చేయకూడదు. ఒక రౌడీ షీటర్‌కి ఎమ్మెల్యే చేస్తే వాడికి మొక్కాలి. వాడు మనల్ని బెదిరిస్తాడు. మనం వేసిన ఓట్లతో మనల్ని బెదిరిస్తాడు. అవును. అదే విధమైనటువంటి పరిస్థితే ఈ మణిదీపం. మణిదీపమే కాదు, రేపటి రోజున ఇంకెంతోమంది పుడతారో. ఇలాంటి వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఉండాలి. గవర్నమెంట్ కూడా ఒక సర్టిఫికేషన్ వాళ్ళ దగ్గర ఏముందనేది ఎగ్జామినేషన్ పెట్టాలి. వాళ్ళకి ఏమొచ్చు, వాళ్ళు దేనికి అర్హులు అనేది మేము అడగాలి వాళ్ళని. అడిగి అప్పుడు తీసుకురావాలి బయటికి. మరి దీనికోసం మీరు ఎప్పుడైనా ట్రై చేసిర్రా మరి ఇట్లనే గవర్నమెంట్ నుంచి కావాలని చెప్పేసి? గవర్నమెంట్ నుంచి ఎప్పుడన్నా ట్రై కావాలనుకున్న ఒక 70 చేస్తున్నారా? మంది లిస్ట్ అయితే నా దగ్గర పెట్టుకున్నాను. ఓకే. ఇది డైరెక్ట్‌గా అక్కడ ఇక్కడ కాకుండా డైరెక్ట్‌గా అది పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుంది కాబట్టి అతని దగ్గరికి వెళ్ళేలాగైతే చూస్తున్నాను. ఎందుకు ఇక్కడ ఎవరి వల్ల కాదు? కాదండి అది. ఎవరు చేయలేరు. అందరూ కూడా ఎందుకు? కొమ్ము కాసేసి వాళ్ళ యొక్క అవసరాల కోసము, ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని రోజుకోకరిని పుట్టిచ్చేసి బినామీలుగా చేస్తూ ఉన్నారు. హుహు. ఎందుకంటే నా దగ్గర చాలా మంది నాయకులొచ్చినారు. హుహు. నన్ను బినామీ కోసం. నన్ను బినామీ కోసం. కాతే నా ఓకే. అవతారం గానించి, నా వేషధారణ కావచ్చు, ఈయన ఇంత సింపుల్‌గా ఉన్నాడు. ఈయనకి కనీసం చేతికి పెట్టుకోవడానికి బంగారు ఉంగరం గూడా లేదు. ఈయన్ని బినామీగా పెట్టుకొని మనయన్నీ దొబ్బుకుపోతాడని చెప్పి నన్ను పెట్టుకోలేదు. నా దగ్గర కారు గూడా లేదని చెప్పేసని. హుహు. అది బాధాకరం అనిపిస్తా ఉంది. అందుకని జెప్పేసని ఇయన్నీ కూడా ఏందంటే, ఒక లిస్ట్ తయారు చేశాను. ఇలాంటి గురువులు నా కంటికి కనిపించినంత వరకి వాళ్ళ యొక్క బాగోతాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పెడదాం అనుకుంటున్నాను. అవకాశం ఇస్తే గనక పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇవన్నీ తీసుకొచ్చి, ఒక జీవోని కూడా కొత్తగా రిలీజ్ చేయాలని ఒక అవకాశం అయితే ఉన్నది. హ్మ్. రానున్నటువంటి కాలంలో అయితే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని అరికట్టేలాగా ఒక జీవో కూడా ఖచ్చితంగా రెడీ అంటే ఎందుకు చేస్తారు. అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వల్లే అయితదని? ఎందుకంటే సనాతన ధర్మం మీద పోటా చేసేవారైతే ఏ గురువుని లెక్క చేయకుండా, హ్మ్. ఇలాంటి గురువులు ఉన్నారని ఎవరు బోధన చేయకుండా, ఎక్కడైతే నమ్మకంగా ఎక్కడికైతే ఉన్నారో ఆయన ఒక్కరు మాత్రమే చేయగలుగుతున్నారు ప్రెజెంట్. ఆయన మారాలంటే మార్చలేరెవరు. ఆయన హుహు. మార్పు సహజం కాదు. ఆయనకి ఆయన మనసు, మైండ్ మార్చాలంటే ఎవరి తరం కాదు. హ్మ్. ఇలాంటి 100 మంది గురువులు ఆయన్ని హిప్నటైజ్ చేయాలంటే అవ్వదు. ఎందుకంటే ఆయన దగ్గర అంత పెద్ద శక్తి ఉంది. ఎందుకు జాతకం చూసారా మీరాయన? జాతకం కాదు. ఆయన దగ్గర శక్తి ఉంది. ఆయన చేసిన ఉపాసనలు అలాంటివున్నాయి. అవన్నీ చెప్పకూడదు. కాబట్టి ఆయన చేసిన ఉపాసన గురువుకి నేను శిష్యుడిని. కాబట్టి అలాంటియన్నీ కూడా మనం చెప్పకూడదు బయటికి. ఆయన దగ్గర పెద్ద శక్తే ఉంది. హ్మ్. కాబట్టి అలాంటి పవన్ కళ్యాణ్ గారు గావచ్చు, అలాంటి వారు ఎవరైనా కనిపిస్తే గనక ఖచ్చితంగా ఈ లిస్ట్ అయితే అతనికి ఇచ్చడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టకుండా కొత్త జీవో అయితే మాత్రం భారతదేశంలో వచ్చేదానికైతే కొన్ని రోజుల్లోనే వెలువడొచ్చు. రైట్. సో, అది. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. రైట్ చూసారు కదా! ఏదేమైనా గూడా ఈ మణిదీపేశ్వరి గావచ్చు, ఇంకెవరన్నా గావచ్చు దయచేసి ప్రజలను నమ్మకూడదు. మన దేవుడు మన ఇంట్లోనే ఉంటాడు గాబట్టి, మన ఇంట్లో దేవుడిని ఫస్ట్ ప్రార్థించుకోవాలని జెప్పేసైతే గురువుగారు చెప్పడం అయితే జరిగింది. సో, ఇంకో ఇంటర్వ్యూతో మరోసారి మీ ముందుంటాను. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి వాహిని టీవీ. నేను మీ కావ్య.